మొన్నటి వరకు అంటే మార్చి 31 వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సీనియర్ మేనేజర్ని. నెలకి దాదాపు ఆర్థిక పరంగా చెప్పాలంటే 2,50,000 సుమారుగా తీసుకునేవాడిని. సో నాకు ఈ సాధనలోకి వచ్చిన తర్వాత, ఈ సాధనలో నేను 2007 ఆగస్టు 6లోకి వచ్చాను. 2007 ఆగస్టు 6 నుంచి 2025 మార్చి 31 వరకు నా సాధన అనుభవాలు నేను నేర్చుకున్నది. దానివల్ల ఈ ఉద్యోగం యొక్క ఉనికి లేదు, ఉద్యోగాన్ని కూడా అవసరం లేదనే స్థితికి వచ్చిన తర్వాత ఉద్యోగాన్ని కూడా వదిలేశాను. చక్క ప్రపంచానికి నేను ఏదైతే ధ్యానంలోకి వచ్చానో, నేను ఏదైతే ధ్యానం పొందానో, ధ్యానానుభవాలు పొందానో అవి మాత్రం అందరికీ తెలియజేయడానికి మా కుటుంబము అంటే నా భార్య, నా ద్వారా జన్మ తీసుకున్న నా కుమారుడు ఈ భూమి మీద నాకు జన్మించిన తల్లిదండ్రుల శరీరాన్ని వదిలేశారు. నేను జన్మించిన పిల్లలు నా ద్వారా సహజీవనం చేస్తాను చూసిన భార్య చక్కగా కుటుంబం వస్తుంది, ఆవిడ కూడా పెట్టారు. నేను మాత్రం ఆవిడ సంసారం, ఒకరి సంసారం ఉంటే ఇంకొక నిర్మాణంలో ఉండాలి కాబట్టి నేను నిర్మాణ స్థితిని అనుభవిస్తాను. సో నిర్మాణ స్థితిలో భాగంగా నేను మనం కలుస్తానికి వచ్చాను. అదే నాకు కలుస్తానికి అవకాశం ఉంది అందరికీ కోరుతున్నాను. ఇంకా మీకు చెప్పాలంటే నేను మచిలీపట్నం వాసుని. అంటే మచిలీపట్నం వాసుని అంటే నేను ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఇంకా అది అంటారు ఇనుకులు మున్సిపల్ స్కూల్లో చదివాను. 6వ తరగతి 7వ తరగతి దుర్గామాల దగ్గర నుండి అప్పర్ మున్సిపల్ చదివాను. 8, 9, 10 జాతీయ నేషనల్ హై స్కూల్ వెంకటేశ్వర స్వామి చదువుకున్నట్టు జాతీయ నేషనల్ హై స్కూల్లో చదివాను. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ నేషనల్ కాలేజీలో చదివాను. డిప్లొమా వరలక్ష్మి పాలిటెక్నిక్ ఎక్కడ చదివాను. సో నా జీవితంలో మొత్తం అంతా ఇక్కడే 84 నుంచి 88 వచ్చిన తర్వాత, 84 నుంచి 88 వరకు మచిలీపట్నం డిప్లొమా చదివిన తర్వాత 88లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగ రీత్యా వైజాగ్లో సెటిల్ అయిపోయాను. అంతా కుటుంబం అంతా 88 నుంచి ఇప్పుడు వరకు అక్కడే ఉన్నాం. సో మా అత్తగారు, మామగారు ఇక్కడే ఉన్నారు, మా మనవళ్ళు రాజు కూడా ఇక్కడే ఉన్నాను. ఈ ఏరియా అంతా మొత్తం నాకు బాగా తెలుసు అద్భుతంగా. సో మరలా నా బాలతత్వం నుంచి యవనతత్వం వరకు జరిగినవన్నీ గుర్తొచ్చినాయి మచిలీపట్నం వస్తే. వాటికన్నింటి కన్నా కూడా అప్పుడు నా చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ వేరు, నేను వేరు, నా ఇంటి వేరు. ఈ థియేటర్ల చుట్టూ సినిమా హీరో అభిమానంగా ఉంది, సినిమా హీరో ప్రెసిడెంట్గా పనిచేసి బోల్డ్ అంతా అలాగే రేవతి థియేటర్లు అయితే ఒక సినిమాకి వెళ్ళి పైన డాన్స్ చేస్తే కింద పడిపోతూనే ఉంటాం. అంత బాగా తిరిగేవాడిని. అసలు ఇక్కడ రేషన్ డిపో ఉంది, ఆ రేషన్ డిపోలో ఉండేవాడిని. భగవంత రేషన్ డిపోలో పనిచేసేవాడిని. సో నాకు అన్ని సొంతలు అన్ని దగ్గర తెలుసు మచిలీపట్నంలో. ఇంకా దగ్గర పెట్టాలి ఓకే, అన్ని సభ్యులు అన్ని దగ్గర తెలుసు. కాబట్టి మచిలీపట్నంలో తెలిసినట్టు గురించి వదిలేస్తే ఆధ్యాత్మిక విషయంలోకి వచ్చేసరికి ఈ భూమి మీద బ్రహ్మర్షి పత్రిసారి ఎందుకు చెప్తున్నాను, ఎవరైనా ఈ భూమి మీద అనేకమైనటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి భూమి మీద అనేకమైనటువంటి సంస్థలు వచ్చినాయి, ఆర్గనైజేషన్స్ వచ్చినాయి. అన్ని ఆర్గనైజేషన్స్ భూమికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ భూమికి డిఫరెంట్. అన్ని ఆర్గనైజేషన్ భూమికి ఏంటంటే ఒక గురువు ఉంటాడు. గురువు ఏం చెప్తే తన మిగతా భాగాలన్నీ అయ్యే చేయాలి. అంతగా దాకా అసలు వెళ్ళకూడదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే గురువు ఎవరు అంటే నీ శ్వాసే గురువు, నీ శ్వాసే గురువు. అది సెంట్రలైజ్లో ఉన్నంత ఏమవుతుంది, అంతకు మించి ఎవరు వెళ్ళరు. డీసెంట్రలైజ్ అయిన ఏమవుతుంది, ప్రతి ఒక్కరు వాళ్ళ నుంచి వాళ్ళు వెళ్ళగలుగుతారు. కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ గొప్పతనం ఏంటంటే డీసెంట్రలైజ్డ్. వాడు వెళ్తారా వెళ్ళరా ఎవరిష్టం వాళ్ళది. ఒక 10th క్లాస్ ఉందనుకోండి, గ్రేడ్ వేసేస్తారు, క్లాస్ వేసేస్తారు. పొద్దున 6 గంటలకు, 9 గంటలకు, 10 గంటలకు అటెండెన్స్ చేసుకుంటారు. సాయంత్రం 5 గంటలకు అటెండెన్స్ చేసుకుంటారు. క్లాస్లో లెక్చరర్ వస్తారు, అటెండెన్స్ చేసుకుంటారు.
టీచర్ వస్తారు, ఎగ్జామ్స్ చేసుకుంటాడు, ఈ క్లాస్లో బీఈడీ కంప్లైంట్ ఇస్తారు, ఆ చుట్టూ తిరుగుతారు. అదే పిహెచ్డీ యూనివర్సిటీకి వెళ్ళారు అనుకోండి, పుస్తకం ఉండదు, పెన్ను ఉండదు, ఏ క్లాస్కి వెళ్తామో తెలియదు, ఏ లెక్చరర్ వస్తారో తెలియదు. నీకు నచ్చిన చోట నచ్చినట్టు ఉండొచ్చు, నచ్చినట్టు నీ జీవితాన్ని సరి చేసుకోవచ్చు, నీ జీవితాన్ని సరి చేసుకోవచ్చు. ఇప్పుడు ఏది గొప్పదరా అంటే 10th క్లాస్ వాడు పిహెచ్డీ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. మిగతా సొసైటీలు ఏంటంటే పిహెచ్డీ వాళ్ళు కూడా 10th క్లాస్లో కూర్చోబెట్టి. ఇక్కడ సమస్య ఏంటి, మిగతా ఆర్గనైజేషన్స్ ఏంటి, పిహెచ్డీ వచ్చినా కూడా పిహెచ్డీ తెచ్చినా కూడా నువ్వు 10th క్లాస్లోనే కూర్చో, నీ స్థితి ఇదే. అందుకని నీకు ఎంత గొప్ప ధ్యానం చేసినా కూడా 15 నిమిషాలు 20 నిమిషాలు చెప్పి ధ్యానం చేయక్కర్లేదు. ఎందుకు ధ్యానం చేయక్కర్లేదు అంటే 15 నిమిషాలు దాటి లేదా 20 నిమిషాలు దాటి లేదా అరగంట దాటి ధ్యానం చేస్తే ఏమవుతుందో నీకు తెలియదు. ఆ ఏమవుతుందో సరి చేయాల్సిన గురువు కాబట్టి గురువు ముఖత ధ్యానం చేయండి, గురువు లేనప్పుడు మీరు అంత అక్కర్లేదని చెప్పారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏంటంటే అసలు గురువే లేడు బాబు, గురుముఖత ధ్యానం చేయకు, నీ శ్వాస ఒకట ధ్యానం చేయి. కాబట్టి నీ గురితనం ఏంటో నీకు తెలిసిన చెప్పారు. సో ఈ రెండింటికి అర్థం తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. అందుకని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ నేను ఇవాళ ఒక మచిలీపట్నం వాసుడు గారు మాట్లాడాలంటే హైయెస్ట్, ఈ భూమి మీద హైయెస్ట్ ఏదైతే ఉందో అది శ్రీమన్నారాయణ, శివుడ, ఆదిపరాశక్తి, బ్రహ్మ, వీటి ఉనికి కంటే గొప్ప స్థితిని అనుభవించినటువంటి కూర్చున్న వ్యక్తి నేను ఏదో. అంటే వాళ్ళు ఉన్నారా లేదా అని మీకు అక్కర్లా, డౌట్ అక్కర్లా. వాళ్ళు ఉన్నారా, అంత సృష్టించవచ్చు అంటే ఆ సృష్టించాలా, సృష్టించగలమా, అది పొందగలమా, పొందలేమని పరిస్థితి అక్కడ. ఎందుకని ఆ పరిస్థితిని సంపూర్ణంగా అనుభవించవచ్చు. అందుకని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒక పదం చెప్తుంది. ఏదైతే పదం చెబుతుందంటే సో ఏదైతే ఉందనుకుంటున్నారో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒక పదం చెప్పింది. ఏంటి ఆ పదం ఏంటంటే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను గురువుని కాదు, నేను ఎవ్వరికీ గురువుని కాదు. ఎవరన్నా గురువు అంటే అన్నారు ప్రతిసారి ఏం చెప్పారంటే మీ శ్వాసే గురువు అని చెప్పారు. ఎవరని చెప్పారు? మీ శ్వాసే గురువు అని చెప్పారు. అప్పుడు వెంటనే నాకేమనిపించిందంటే, అంటే నేను కమ్యూనిస్ట్ బేసికల్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత యూనియన్ లీడర్గా స్టేట్ బ్యాంక్లో ఉద్యోగ ధర్మంలో యూనియన్ లీడర్ని అయ్యాను. యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ సిపిఎం లీడర్ని అయ్యాను. సిపిఎం లీడర్ని అయ్యాను కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ అంటే బ్రాకెట్లు ఏం రాసేవారు అంటే మూర్తిస్ట్ అని రాసేవారు. ఎందుకంటే వీళ్ళు ఏ దేవుడికి వెళ్ళకూడదు, ఏ కొబ్బరికాయ కొట్టకూడదు, ఏ విగ్రహాలు రావడం లేదు, ఏ పూజ లేదు, ఏ స్తోత్రం లేదు, ఏ మంత్రం లేదు, ఏ నామస్మరణ లేదు. కాబట్టి ఏ నామస్మరణ, ఏ పూజ, ఏ స్తోత్రము, ఏ మంత్రము, ఏ విగ్రహారాధన లేని వారికి ఎవరు ఏం చెప్పినా ప్రాక్టికల్ కావాలి. ప్రాక్టికల్ కావాలి అంటే నువ్వు చెప్పింది కరెక్టా తప్ప అనేది ఎవరికి ఎలా తెలుస్తుందంటే నువ్వు ప్రాక్టికల్గా చూస్తేనే తెలుసు. కమ్యూనిస్టులు చెప్పేది ఏంటంటే ప్రాక్టికల్గా ఉందా లేదా, నువ్వు భౌతిక కళ్ళతో చూస్తున్నావు కరెక్ట్. సైన్స్ ఏం చెప్పుద్ది? కళ్ళ కనిపించేది, చెవులు కనిపించేది, శరీరం స్పందించేది, శరీరం స్పర్శించేది, ముక్కు వాసన కలిగేది, ఏదైతే ఇంద్రియాలకు గోచరిస్తుందో అదే కరెక్ట్. మీరేదే చెప్తారు కదా, కాదంటారా? మీరు ఏదైతే కళ్ళతో చూడగలుగుతున్నారో, చెవులతో వినగలుగుతున్నారో, ముక్కుతో వాసన చూడగలుగుతున్నారో, శరీరం స్పర్శించి తెలుసుకోగలుగుతున్నారో, మీ ఇంద్రియాలకు గోచరించేదే కరెక్ట్. ఒప్పుకుంటారా లేదా? అమ్మయ్యా వెరీ గుడ్, మంచివాళ్ళు. అమ్మ మచిలీపట్నం ఉన్నాం కదా, మచిలీపట్నం ఉన్న మంచివాళ్ళు. సో కాబట్టి అదే కరెక్ట్. కమ్యూనిస్ట్కి ఇంకా కరెక్ట్ ఏంటో తెలుసా? ఇది దాటి ఏదో తప్పు. మనం ఏమంటాం? ఇది కరెక్ట్ అంటాం. ఏదైతే ఇంద్రియాలు గోచరిస్తుందో ఇది కరెక్ట్. రెండోది మనకు తెలియదు కాబట్టి తెలియదు అంటాం. కమ్యూనిస్టులు ఏమంటారంటే తెలియదు అంటారు, అది లేదంటారు, అది అవాస్తవం అంటారు, అది అసత్యం అంటారు, అది అధర్మం అంటారు, ఇక అది అన్యాయం అంటారు, ఇంకేదైనా అంటారు. సో నేను కూడా కమ్యూనిస్ట్ కాబట్టి ఏదైతే నాకు గోచరించలేదో అది అన్యాయం, అబద్ధం, అసత్యం. అది పత్రిక గారు చెప్పిన అసత్యమే, షిరిడి సాయిబాబా చెప్పిన అసత్యమే, శ్రీమన్నారాయణ చెప్పిన అసత్యమే. ఎందుకంటే శ్రీమన్నారాయణ లేడు కదా. మీ భావంలో శ్రీమన్నారాయణ అంటే
ఇలా ఉండాలి అని ఒక బొమ్మ చూసేసి అదే శ్రీమన్నారాయణ అన్నారు. వెంకటేశ్వర స్వామి అంటే ఎలా ఉండాలంటే వెంకటేశ్వర స్వామి బొమ్మ చూసి విగ్రహాన్ని చూసి వెంకటేశ్వర స్వామి అన్నారు. అసలు ఆయన వెంకటేశ్వర స్వామిని ఎవరు చెప్పాడంటారు నేను కమ్యూనిస్ట్ని. నువ్వు ఆయన వెంకటేశ్వర స్వామిని ఆపాదించావు, ఆయన ఇప్పుడు వచ్చి నీకు నేను వెంకటేశ్వర స్వామి అని చెప్పాడా అంటే ఏమంటాం? ఒరే మూర్ఖుడు విరా అంటాం. ఎవరిని? అలా అడిగినాం. నేను కూడా అలాంటి మూర్ఖుడిని. ఎంత బాగా అడగలిగానంటే ప్రతిసారి వచ్చి షేక్ అనిపిస్తుంటే షేక్ వెనక్కి చేయబెట్టుకోండి. ఇలాగే ఇలా పెట్టుకొని ఏమయ్యా కేవలం ఇస్తే ఏమైందన్న ఆయన గడ్డాలు పెంచాడు. గడ్డాలు పెంచి ఆయన బతకడానికి ఏదో కావాలి కాబట్టి నాకు మాయమాటలు పెట్టి జనాలందరూ మోసం చేస్తాడు. మోసగాడికి నా చేతికి వచ్చాడన్న. అర్థమైందా? నా ప్రశ్న ఏంటంటే మోసగాడికి నా చేతికి ఇవ్వాలి. అదేంటంటే ప్రపంచం పూర్ణ ఆయన నమ్ముతుంది కదా, నీ భార్య కూడా నమ్మింది కదా అన్న. నా భార్యకి తిరిగి నమ్మిందని నాకు తెలిసి నమ్మట్లేదండి. మా ఎవరు తెలివైంది నా దగ్గర మాత్రమే. ప్రపంచానికి వచ్చేసరికి దాని అంత తెలివి తప్పు ఎవరు లేదు. అందుకని ఆయన నమ్మింది ఎదిగి, నేను నమ్మలేదు కాబట్టి తెరలేదన్న. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయి ఈ మూర్ఖుడు మహామూర్ఖుడు అన్నారు. ఎందుకంటే ఎక్కడ ఉన్నది 6 7 ఉన్నాం. నందప్రసాద్ గారు అని ఆయన, నేను, నా భార్య, శ్రీమాన్ 2 ఫ్యామిలీస్, 3 ఫ్యామిలీస్, నందప్రసాద్ 7, ప్రతిసారి 8. షేక్ అండ్ ఇస్తాకి ఏం పోయింది? సో నా కాన్సెప్ట్ ఏంటంటే బేసికల్గా నా ఆలోచన, నా భావన ఏంటంటే ఈ భూమి మీద మోసం చేసేవాడికి షేక్ అండ్ ఇవ్వకూడదు. దొంగతో ఎవరు ఫుడ్ దిగుతారా చెప్పండి? ఎవరు దొంగలతో ఫుడ్ దిగుతామా? ఎందుకని? దొంగలతో ఫుడ్ దిగేవాడు ఎవరు? దొంగలే, అంతే కదా. సో నాకు మోసగాడు అనిపించింది కదా, నేను మోసగాడికి సెకండ్ ఇస్తే నేను మోసపోయినట్టే కాదా? కరెక్ట్ ఇవ్వలేదు. ఏమంటో నేను కరెక్టే, మళ్ళీ నన్ను ఏమో అనుకోకండి. మచిలీపట్నం వాళ్ళు మంచి వాళ్ళని అందుకే చెప్పాను, చెడ్డగా ఆలోచించలేదు. అంటే నా వైపు ఆలోచిస్తారు. సో అలాగా అనుకున్నా నేను, అలా ఉన్నా నేను, అంటే అలా ఉండేవాడిని నేను. చక్కగా ఎలా ఉండేవాడిని అంటే మచిలీపట్నంలో చక్కగా శాకాహారం కంటే అశాకాహారం ఎక్కువ. మచిలీపట్నం ఇది ఎక్కువ, శాకాహారం కంటే అశాకాహారం ఎక్కువ. నేను ఎప్పుడు మా ఇంట్లో ఏం వండినా వండకపోయినా, ఇప్పుడు ఫేమస్ కాదో నాకు తెలియదు కానీ ఈ పక్కనే వెళ్తుంటే కొల్లూరు రాజేవారి సెంటర్ పక్కనే ఒక హోటల్ ఉంది, పూర్తి నాన్ వెజిటేరియన్ హోటల్. పూర్తి నాన్ వెజిటేరియన్ హోటల్ అంటే కృష్ణకిషోర్ థియేటర్ అనేది ఉండేది కదా, దానికి వెళ్తున్నప్పుడు కారంలో ఉంటుంది కొల్లూరు సెంటర్. దాని పేరు మర్చిపోయాను. ఎప్పుడు అక్కడే ఉంటాం, ఎందుకంటే నాకు నాన్ వెజిటేరియన్ అంత ఇష్టం. లేకపోతే మచిలీపట్నం సెంటర్లో బళ్ళు ఉంటాయి, అన్ని అశాకాహారం యొక్క పొడిలు, అశాకాహారం యొక్క బిర్యానీలు, అశాకాహారం అన్నీ ఉంది. కానీ అక్కడ ఉండేవాళ్ళు, ఎందుకంటే నాకు అది ఎక్కువ ఇష్టం. అలాగే బర్లకోట వెళ్ళేవాడిని. బర్లకోట తెలుసు కదా, ఎందుకంటే బోట్లు ఫిషింగ్కి వెళ్ళి వచ్చేది. బోట్లో ఫిషింగ్కి వెళ్తే అక్కడ అశాకాహారం చాలా సౌకర్యం. అర్థమైందా? అంటే ఎంత గొప్ప ఉన్నాయంటే వారానికి సరిపోతే తెచ్చేవాడిని బొట్లు. నేనే ఆ బోట్లో ఫిషింగ్కి వెళ్ళి దాన్ని అంటారు శ్రీమన్నారాయణ యొక్క మొదటి రూపం ఎవరు? అమ్మయ్య, అది చాలా తెచ్చుకొచ్చేవాడిని. మళ్ళీ శ్రీమన్నారాయణ తెచ్చారు. చూసారు మీరేం గొప్పదా? నేను గొప్పవాడిని. మీరు ఎవరైనా శ్రీమన్నారాయణ ఇప్పుడు పట్టుకోగలిగారా చెప్పండి? శ్రీమన్నారాయణ మొదట ఏం చెప్తున్నారు మీరు అందరూ? మంచి అవుతారు. మంచి అవుతారా? ఇంకా ముందు కూడా ఉంది. సరే, మంచి అవుతారు. తర్వాత కోర్మ అవుతారు. సో నేను అవన్నీ తెచ్చుకోగలిగేవాడిని. అంటే నేను శ్రీమన్నారాయణ ఆహారంగా జీవించగల గొప్ప శక్తి ఉంది. మీకు తెలియదు అమ్మాయి. మచిలీపట్నం అంతేనే కదా, మచిలీపట్నంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. అందుకే ఆ పేరే మచిలీపట్నం. మీరు అది మర్చిపోతారు. పట్నమే మచిలీ. సో మచిలీ అంటే శ్రీమన్నారాయణ.
శ్రీమన్నారాయణ పట్టణం అయిన తర్వాత శ్రీమన్నారాయణ ఉండకపోతే మీరు ఎలాగని నేను శ్రీమన్నారాయణ హృదయ స్థానంలో లక్ష్మీదేవి ఉంచుకున్నానని నా పొట్టలో శ్రీమన్నారాయణ ఉంచుకున్నాను. అర్థమవుతుందా? అన్నయ్య చూసారా? ఎందుకంటే ఊళ్ళో ఆ పేరు ఉన్నప్పుడు దాన్ని అనుభవించాలి కదా మనం. సో దాన్ని ఫుల్గా, అసలు ఎంత ఫుల్గా అంటే చెప్పడం కూడా వర్ణాతీతం. ఎక్కడ బాగుంటాయి, రాజపేట, నవకావలిగేట, ఎక్కడ బాగుందంటే మేము ఉండే పార్లమెంట్లో అక్కడి నుంచి ఒక సైకిల్ ఉంది, ఆ వేసుకొని తిరిగేవాడిని. ఆ పూటకి ఎక్కడ బాగుంటే అంతే. సో మళ్ళీ నేను 2 ఇళ్ళు ఉన్నాయి, నాకు ఒక అమ్మగారి ఇల్లు, అత్తగారి. మా అత్తగారు కూడా మేనమ్మ భార్య. సో ఇల్లు ఎంత దూరం అంటే ఇక్కడి నుంచి అంతే దూరం. సో ఇక్కడ నచ్చలేదంటే అక్కడికి వెళ్ళి, అక్కడ నచ్చకపోతే ఇక్కడికి వచ్చాను. అర్థమైందా? అంటే బోర్డు అంత సౌకర్యాలు అన్నమాట. అన్ని సౌకర్యాలు ఉన్న మచిలీపట్నం ఉన్న నేను మచిలీతో ఎక్కువ సాన్నిహిత్యం చేశాను. ఎవరితో? మచిలీతో. అమ్మయ్య, వెరీ గుడ్. సో ఇప్పుడు కూడా మచిలీతోనే ఎక్కువ సాన్నిహిత్యం చేస్తాను. అప్పుడు మచిలీని ఆరోపణలో చూసాను, ఆ మచిలీలో ఉన్న శ్రీమన్నారాయణ రూపాన్ని ఇప్పుడు చూస్తున్నాను. అంటే చాలా ఏం చేస్తాను. అప్పుడు మచిలీ చూశాను, ఏంటంటే శ్రీమన్నారాయణ యొక్క ప్రతిరూపం మచిలీ, దాన్ని చూశాను. ఇప్పుడు శ్రీమన్నారాయణ ఒరిజినల్ రూపాన్ని, మచిలీ యొక్క ఒరిజినల్ రూపాన్ని చూస్తున్నాను. అంతే కదా. అప్పుడు లోపల ఉంచుకున్నాను, ఇప్పుడు ఇక్కడ ఉంచుకున్నాను. అప్పుడు ఇక్కడ ఉంచాను, ఇప్పుడు తేడా ఏం లేదంటే 2 మధ్య అప్పుడు ప్లేస్ మారింది. అంటే కొంచెం ప్రమోషన్ వచ్చింది దానికి. దేనికి? శ్రీమన్నారాయణ ప్రమోషన్. శ్రీమన్నారాయణ అప్పుడు పొట్టలో ఉన్నాడు, ఇప్పుడు హృదయంలోకి వచ్చాడు. ప్రమోషన్ వచ్చింది ఎవరికి? శ్రీమన్నారాయణ. మళ్ళీ చెప్తాను. సో శ్రీమన్నారాయణ ప్రమోషన్ వచ్చింది కాబట్టి, శ్రీమన్నారాయణ ప్రమోషన్ వస్తే శ్రీమన్నారాయణ హృదయం లక్ష్మి ఉంటుంది కాబట్టి, నా హృదయ స్థానంలో ఉన్న శ్రీమన్నారాయణలో లక్ష్మి ఉంది కాబట్టి నాకు కూడా లక్ష్మి వచ్చేది, లక్ష్మి కూర్చున్నాయి. వెరీ గుడ్. శ్రీమన్నారాయణ రావడానికి కారణం శివుడు కాబట్టి, శివుడి యొక్క భావనాక్షత్రం అనే శ్రీమన్నారాయణ వచ్చాడు కాబట్టి, నా భావనాక్షత్రం కూడా శ్రీమన్నారాయణే కాబట్టి, శ్రీమన్నారాయణ భావనాక్షత్రం నా భావనాక్షత్రం ఒకటైంది కాబట్టి, శివుడు వచ్చాడు కాబట్టి నేను శివుడిని. శ్రీమన్నారాయణ నాభి నుంచి బ్రహ్మ వచ్చాడు కాబట్టి, శ్రీమన్నారాయణ నాభి నుంచి బ్రహ్మ వచ్చాడు కాబట్టి, శ్రీమన్నారాయణ బ్రహ్మ వేరు కాదు కాబట్టి, శ్రీమన్నారాయణ నా హృదయ స్థానంలోకి వచ్చేసరికి బ్రహ్మ కూడా నా హృదయ స్థానం దాటి పైకి వచ్చాడు కాబట్టి నేను బ్రహ్మనయ్యా, సృష్టికర్తని. ఇప్పుడు చెప్పండి, మచిలీపట్నం తెలివైనదో కదా? చూసారు మచిలీపట్నం ఎంత ఉందో. కానీ ఇప్పుడే మచిలీపట్నాన్ని మచిలీని చూస్తాం తప్పించి మచిలీలో ఉన్న శ్రీమన్నారాయణ చూస్తాం. కానీ కమ్యూనిస్ట్ ఉన్నప్పుడు మచిలీని చూశాను, ధ్యానం అయిన తర్వాత నారాయణ చూశాను, మచిలీలో ఉన్న నారాయణ చూశాను. సో నేను చెప్పగలిగేది ఏంటంటే, నాకున్నటువంటి జ్ఞానం, నాకున్న దాన్ని, ఇవన్నీ నేనేం చదవలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఎక్కడ ఏ పుస్తకం చదవలేని వ్యక్తి ఎవరున్నానంటే నేనే. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు, మొదటి నుంచి అలవాటు. పుస్తకాలు చదవడం కంటే కూడా ఇతరుల చదివిన బుర్ర తినాలి. ఏం చదివామంటే అదేదో చెప్పేవాడు, నువ్వు అలా తప్పు చదివాను కానీ వాళ్ళు ఇంకొంచెం చెప్పేవాడు, ఇంకొంచెం తప్పు చదవడం ఇంకో రకంగా చెప్పాడు. అలా నలుగురిని అడిగితే నాకు ఆన్సర్ వచ్చింది. అంటే నలుగురితో మాట్లాడితే నలుగురు చెప్పిన ఆన్సర్ తీసుకొని నాకు ఏది బాగుందంటే అది రాశాను. అప్పుడు ఇప్పుడు ఏం చేశాను, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లోకి రాకముందు వచ్చిన తర్వాత, అంటే ధ్యానం కాకముందు ధ్యానం అయిన తర్వాత, ధ్యానంలోకి రాకముందు ప్రతిసారి చెప్పింది ఏంటంటే, నాకు బాగా నచ్చింది, మీకు నచ్చిందో నచ్చలేదు నాకు తెలియదు, నాకు నచ్చింది ఏంటంటే స్వేచ్ఛగా ఉండు, స్వేచ్ఛగా ఉంచు. ఏమర్థమైంది? స్వేచ్ఛగా ఉండు. అమ్మయ్య, ఇప్పుడు మా ఆవిడ చెప్పారు స్వేచ్ఛగా ఉండమన్నా నా ఇష్టం అన్నా. అయితే నేను కూడా స్వేచ్ఛ నా ఇష్టం అన్నా, నీ ఇష్టం అన్నా. ఇప్పుడు నీ ఇష్టం అంటే ఏంటి అన్నది, నా ఇష్టం అంటే ఏంటి? లోపల కూర్చుంటాను, కళ్ళు మూసుకుంటాను, ఏం తెలిసి అదే చేస్తాను. కళ్ళు మూసుకొని కూర్చుంటాను, ఏం తెలిసిందా అన్నది. ఉద్యోగం వద్దనుకున్నాను, ఉద్యోగం అక్కడే నేను చెప్పిందన్న. మరి మేము ఎలా బతుకుతాం? ఇందాకలాగా చెప్పావు నీ స్వేచ్ఛ నీదని చెప్పి, మరి నా స్వేచ్ఛకి నీ స్వేచ్ఛ ముందు పెడతావేంట? బాబు నీకు చెప్పడం అవసరం, మానే ఉద్యోగం. ఇప్పుడు మా ఆవిడే చెప్పింది మానేయమని, మానేయాలి అక్కర్లేదా? ఇప్పుడు ఎప్పుడేం చెప్పానంటే, నా స్వేచ్ఛ ఇచ్చింది మా ఆవిడ అంటున్నాను, స్వేచ్ఛ తీసుకున్నాను నేను అనుకుంటున్నాను. సో ఈ భూమి మీద ఎవరైనా సరే మానవుడు
మానవత్వాన్ని నుంచి దైవత్వం వెళ్ళాలంటే, మానవత్వాన్ని దైవత్వం వైపు మార్చుకోవాలంటే, మానవత్వ స్థితిని దైవత్వ స్థితిని పొందాలంటే సింపుల్. మానవ అనే ప్రశ్న మనం అడుగుతాం. ఏ మానవ అంటే ఏది కళ కనపడుతుందో నానే, ఏది చెవులు కనపడుతుందో నానే, ఏది ముక్కు భాష వస్తుందో దాన్ని మానే, ఏది నాలుగుతో మాట్లాడుతుందో దాన్ని మానే, ఏది శరీరానికి స్పర్శ అందిస్తుందో దాన్ని మానే. అర్థమైందా? చాలా ఈజీ ఉంటుంది. అందుకనే కలియుగ దైవం ఎవరు? సాయంత్రం గట్టిగా క్లాస్ ఆయన ఈ భూమి మీదకి ఎవరు బాగా వచ్చాడు? ఎవరి స్వరూపము? అమ్మయ్య, మచిలీ స్వరూపం. మొదట మచిలీ, ఇప్పుడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి. అంటే ఇద్దరికి కారణం ఒకడే, నారాయణుడే, శ్రీమన్నారాయణుడే. అంటే మచిలీ అయినా శ్రీమన్నారాయణుడే, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అయినా శ్రీమన్నారాయణ. ఇది ఒప్పుకుంటా లేదా? అమ్మయ్య, మీరు మచిలీపట్నం వల్ల కలియుగ దైవం వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు కలియుగం దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఆరోగ్యం ఉన్న వాళ్ళు వస్తున్నారు, అనారోగ్యం ఉన్న వాళ్ళు వస్తున్నారు. అనారోగ్యానికి పోవడానికి కావాల్సిన అనేకమైన వైద్యాలయాలు వచ్చేసినాయి. సంపూర్ణ వైద్యాలయాల ద్వారా ఆరోగ్యవంతులు అవుతున్నారు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినటువంటి ఆర్థికం ద్వారా అనేకమైన వైద్యాలయాలు కట్టి అందరినీ ఆర్థిక పరంగా కాకుండా ఆరోగ్యపరంగా సంపూర్ణం చేస్తారు. అమ్మయ్య, వెరీ గుడ్. వెంకటేశ్వర దగ్గరికి వచ్చిన వాళ్ళు కోరికలతో వస్తున్నారు, భావాలతో వస్తున్నారు, సమస్యలతో వస్తున్నారు. అక్కడ వాళ్ళకి రాగానే వాళ్ళ సమస్యలకి, కోరికలకి, భావాలకి కావాల్సిన అన్ని అందుతున్నాయి. వారి కోరికలు తీరుతున్నారు, సమస్య నుంచి బయటకు వస్తున్నారు, ఆ భావాలకు కావాల్సిన ఏర్పాటు చేసుకోగలుగుతున్నారు. ఒప్పుకుంటారు లేదా? ఎప్పుడైనా వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళారు మీరు? ఎవరు వెళ్ళారు కదా? అన్నగా వెరీ గుడ్. వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళగానే ఆ పూటకి కావాల్సిన ఆహారం, అన్న ప్రసాదం పూర్తిగా ఏర్పాటు చేయబడుతుంది. ఉండటానికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయబడుతున్నాయి. తినడానికి తిండి, ఉండటానికి ఇండ్లు ఏర్పాటు చేయబడుతుంది. ఇంకా కావాలంటే జ్ఞానాన్ని అందించబడుతుంది. ఇవన్నీ వెంకటేశ్వర దగ్గర అనంతమైన ధనం ఉంది, అనంతమైన సంపద ఉంది. ఎవరి దగ్గర? కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దగ్గర. ఒప్పుకుంటారా లేదా? మాట్లాడడానికి ఎవరు ఒప్పుకుంటారా? అయితే దానికి ఒకసారి గట్టిగా క్లాస్. సింపుల్గా మీరు కలియుగ దైవాలు అయిపోతే అన్నీ మీ దగ్గరికి వస్తాయి రావా? మాట్లాడడానికి ఎవరు సైలెన్స్ అయిపోయారండి? వస్తాయి కదా. మరి ఇప్పుడు మీరు కలియుగ దైవం అనంటే వెంకటేశ్వర స్వామి ఏం చేస్తున్నాడు? రాయి అయిపోయి కూర్చున్నాడు. ఏమైపోయాడు? శిల అయిపోయాడు. మీరు శిలవండి. శిలవడం అంటే ఏంటి? కళ్ళు చూడకూడదు, చూసినానికి స్పందించకూడదు. చెవులు వినకూడదు, వినడానికి స్పందించకూడదు. ముక్కు వాసన చూడకూడదు, వాసనకు స్పందించకూడదు. నాలుగు మాట్లాడకూడదు, మాట్లాడడానికి స్పందించకూడదు. నాలుగు రుచి చూడకూడదు, రుచికి స్పందించకూడదు. శరీరం అక్కడే ఉంది, శరీరం స్పందించకూడదు, స్పర్శకి స్పందించకూడదు. ఐదింటికి స్పందించకుండా అయిపోతే మీరే వెంకటేశ్వరం అవుతారు. ఇప్పుడు సమస్య ఏంటంటే మీకు రోగాలు రావడానికి, మీకు అసౌకర్యాలు రావడానికి, మీకు బాధలు రావడానికి, కష్టాలు రావడానికి, సంతోషం లేకపోవడానికి, ఆనందం లేకపోవడానికి కారణం ఏంటంటే మీ చెవులు స్పందిస్తున్నాయి, కళ్ళు స్పందిస్తున్నాయి, ముక్కు స్పందిస్తుంది, నోరు స్పందిస్తుంది, శరీరం స్పందిస్తుంది. స్పందిస్తున్నాయా లేవా? మచిలీపట్నం కొంచెం స్పందన ఎక్కువ ఉంటుంది, ఉంటుందా లేదా? అందుకనే మచిలీపట్నం ఎందుకు స్పందన ఎక్కువ ఉండదంటే మత్స్యం యొక్క ఉద్దేశమే అది. మత్స్యం అంటే ఏంటి? ఎప్పుడు నిద్రలో ఉన్నా, వేడుకోలో ఉన్నా, అది సముద్రంలో ఉన్నా, నీటిలో ఉన్నా, భూమి మీద ఉన్నా కదులుతూనే ఉంటుంది. అందుకనే జీసస్ క్రీస్తు ఏం చెప్తాడంటే, నేను చేపలు పట్టే ఉన్నాను, చేపలు పట్టుకోవడం నేర్పుతాను అంటాడు. చేపలు పట్టడం అంటే ఏంటంటే చేప ఏ విధంగా అయితే స్పందిస్తుండదో ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. అక్వేరియంలో ఉన్న కదులుతుంది, నీళ్ళలో ఉన్న కదులుతుంది, నేల మీద ఉన్న కదులుతుంది, సముద్రంలో ఎక్కడున్నా కదులుతూనే ఉంటుంది. ఎవరు కదులుతారంటే మనసు ఎవరు కదులుతుందో వాళ్ళు కదులుతారు. కాబట్టి మనసును పట్టుకోవడం నేర్పుతాను, మనసును పట్టి ఉన్నది చెప్తారు జీసస్. ఇప్పుడు మీరు మనసును పట్టుకోవడమే ధ్యానం, అంతేనా? ఇంతే. అందుకని శ్రీమన్నారాయణ మొట్టమొదటి మచిలీగా ఉన్నాడు. శ్రీమన్నారాయణుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? ధ్యాన స్థితిలో ఉన్నాడు. రాయి అయిపోయాడు, విగ్రహం అయిపోయాడు. అమ్మయ్య, మీరు మచిలీపట్నం వాళ్ళందరూ విగ్రహాలు అయిపోతే చాలా మీకు కావాల్సిన. మీరు మచిలీపట్నం ఉన్నా కానీ మచిలీలాగా ఉండకండి.
అందుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఏం చెబుతుందంటే మీ శ్వాసే మీ గురువు అనే పదం వాడు. స్వేచ్ఛగా ఉంటూ స్వేచ్ఛగా ఉంచిన పదం వాడే ముందే అంతకంటే ముందు ఒక పదం చెప్పుద్ది, నేను ఎవరికి గురువుని కాదు, నా పదాలు ఎవరు పట్టుకోకండి, నా పాదాలు ఎవరు పట్టుకోకండి, నా పదాలు పట్టుకొని నా పదంలో మొట్టమొదటి పడుతున్న శ్వాసే గురువు. ఇప్పుడు మనందరికీ మచిలీపట్నంలో బాగా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎక్కువ ఉంది, బాగా చదవచ్చు, మంచి చదువు, మంచి స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు కదా ఎప్పటి నుంచో. అందుకని మన స్కూల్లో మొట్టమొదటి చెప్పేది ఏంటంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. నెక్స్ట్ ఏంటి? నాకు తర్వాత తెలియదు, అది అయిపోయింది. ఇప్పుడు గురు బ్రహ్మ అంటే ఏంటి? బ్రహ్మ అంటే ఎవరు? సృష్టికర్త. ఎవరైనా గురువుని సృష్టికర్త చేసుకోమని చెప్తారు. అంటే నువ్వు గురువు నమ్మితే ఆయనే నీకు సృష్టించగలుగుతాడు, సృష్టికర్త అవుతావు. ఇప్పుడు నీ శ్వాసే గురువు అన్నప్పుడు శ్వాస ప్లేస్లో ఏం పెట్టాలి? గురువు ప్లేస్లో ఏం పెట్టాలి? శ్వాసే బ్రహ్మ. అంటే నీ శ్వాస బ్రహ్మతత్వానికి వెళ్ళగలిగితే వీఆర్ ది క్రియేటర్స్, మన వాస్తవాలను మనమే సృష్టించుకోగలము. అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ చెప్పింది. అంటే నీకు ఏ కోరిక ఉందో, ఏ ఆరోగ్య సమస్య ఉందో, లేకపోతే ఏ ఆర్థిక సమస్య ఉందో, ఏ సంపద సృష్టించుకోవాలని కోరుకుందో అది పొందాలంటే నీ శ్వాసని బ్రహ్మగా తయారు చేయాలి. సింపుల్. మనం ఏం చేస్తున్నాం? బ్రహ్మగా తయారు చేయట్లా, మచిలీపట్నం కంటే మచిలీలా కదులుతున్నాం, భ్రమలతో ఉన్నాం. నువ్వు బ్రహ్మ అవ్వాలా, భ్రమలు అవ్వాలంటే భ్రమ ఎప్పుడు కనపడుతుంది? ఎండమావి, నీరు లేదు కానీ కళ్ళతో కనపడుతుంది నీరు ఉన్నట్టుగా, అది భ్రమ. అక్కడ శబ్దం లేదు, శబ్దం వినపడుతుంది, అది భ్రమ. స్పర్శ లేదు, స్పర్శ తగులుతుంది, అది భ్రమ. ఎవరైతే భ్రమతో జీవిస్తున్నారో వాళ్ళందరూ శాపం. ఎవరైతే భ్రమతో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సృష్టికర్తలు. ఇప్పుడు మీరు సృష్టికర్తలు అవ్వాలంటే ఏం చేయాలి? భ్రమణ వీడి బ్రహ్మలు అవ్వాలి. అమ్మ సింపుల్. అందుకని నువ్వు భ్రమణ వీడి బ్రహ్మణ అవ్వాలంటే ఏంటంటే భ్రమలు చేస్తున్నటువంటి కళ్ళు, చెవులు, ముక్కు, నాలుగు, చర్మాన్ని కట్టేస్తే మీరు ఆటోమేటిక్గా మీ శ్వాసను గమనించగలిగితే బ్రహ్మ అయిపోతుంది. సింపుల్. కానీ గురు బ్రహ్మ అంటే నువ్వు శ్వాసని బ్రహ్మగా చేయగలిగితే నువ్వు సృష్టికర్త అయిపోతావు. గురు విష్ణువు అంటే నువ్వు శ్వాసని విష్ణువుగా చేయగలిగితే అష్టలక్ష్ములు నీ దగ్గరికి వస్తాయి. అష్టలక్ష్ములు ఆరోగ్యం ఉంది, ధైర్యం ఉంది, ఆత్మస్థైర్యం ఉంది, స్నేహం ఉంది, సంతాన లక్ష్ములు, అన్ని లక్ష్ములు ఉన్నాయి, అన్నీ నీ దగ్గరికి వస్తాయి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదని చెప్పారు ప్రతిసారి. గురుదేవ మహేశ్వర అంటే నువ్వు నీ శ్వాసని మహేశ్వరుని చేయగలిగితే నీలో ఉన్న దైవత్వం బయటకు వస్తుంది. నీలో ఉన్న దైవత్వం అంటే నీలో ఉన్న సృష్టికర్త బయటకు వస్తాడు. సృష్టికర్త, స్థితికర్త, లయకారుడు ముగ్గురు నీ దగ్గర ఉన్నారు. ఇప్పుడు బయట ఎత్తుతున్నామా, లోపల ఎత్తుతున్నామా? అమ్మయ్య, వెరీ గుడ్. ఇది ఒక్కటి చెప్పడానికి వచ్చాను. ఎంతకు మించి నాకేం తెలియదు. ఎందుకు తెలియదు అంటే నాకు తెలిసింది ఒకటే జ్ఞానం. నేను ధ్యానంలోకి వచ్చే ముందు నాకు ఓలే ప్రశ్నలేండి, మీరు ఇంకా తక్కువ ఏం అడగట్లా. అందుకే ముందు మచిలీపట్నం అని చెప్పాను కాబట్టి అడగడం మానేశారు. ఎందుకు అడగట్లేదనే మీ ఇష్టం. కానీ నాకు అడగడం తెలుసాడు. నాకు అడగడం తెలుసు. ఎందుకు తెలుసు అంటే నా భార్య నాకంటే 3 సంవత్సరాల ముందు ధ్యానానికి వచ్చింది. పంపించినప్పుడు చెప్పారు, పంపించినప్పుడు చెప్పరా, వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత అడిగింది, ఇలా 40 రోజులు క్లాసులు జరుగుతున్నాయి వెళ్తామన్నాను. ఎందుకు వెళ్తే పర్లేదు అన్న, ఎందుకు వెళ్ళమంటున్నారు అన్న. నువ్వు వెళ్తే కొంచెం ప్రశాంతత వస్తుంది. ఎవరికి? నీకు. నీకు ప్రశాంతత వస్తే ఆటోమేటిక్గా నాలో సగభాగం, నాలో సగము, నాకు ఆటోమేటిక్ ప్రశాంతం నువ్వే తెచ్చి పెడతాను. అంటే నేను ఇప్పుడు దాకా ప్రశాంతంగా లేనా? మరి నాకు ధ్యానానికి వెళ్ళాలనిపిస్తుంది, నీకు వెళ్ళాలనిపిస్తుంది అంటే అర్థం ఏంటి? నీకు కదా అనిపించింది, నీకే ప్రశాంతం లేదు, నీకు అనిపించినప్పుడు వెళ్తానో వెళ్ళాను. ఇక్కడ కూడా నేను తగ్గలేదండి. మచిలీపట్నం కదా, ఎక్కడ తగ్గుతాం. సో మా ఆవిడ వెళ్ళింది, ధ్యానం తెలుసుకుంది, 10 రోజులు వచ్చింది, 13 రోజులు చెప్పేసి. ఏమంటే ధ్యానంకి వెళ్తే ముందు చేయాల్సిన పని ఏంటంతా చెప్పారండి. అది ఏం చెప్పారా? ధ్యానంకి వెళ్ళిన వాళ్ళు అశాఖాహారులుగా ఉండకూడదు, శాఖాహారులుగా మారాలంటే చెప్పారు. సరే తల్లి నీకు తెలుసా అమ్మా ఏంటి అంటే అది మా ఆవిడ కొంచెం నాకంటే తెలివైందండి ఇంట్లో. కాబట్టి ఎందుకన్నా
అంటే అశాకాహారం తింటే శాకాహారమే మన మానవ ఆహారం అంట, అశాకాహారం మానవ ఆహారం కాదంట. మన శరీరంలో ఇన్ని రోజులు ఉండదంట, 3 రోజులు ఉండదంట, దానివల్ల ఇన్ని సమస్యలు వస్తాయని చెప్పి నేను వెంటనే ఒక ప్రశ్న మా ఆవిడ, ఈ ముందు పళ్ళు ఎందుకు ఇచ్చారో తెలుసా? ఎందుకు ఇచ్చారంటే దాన్ని ఇలా పీకు తగ్గించారు. ఈ లోపల పళ్ళు ఎందుకు ఇచ్చారు తెలుసా? దాన్ని నవ్వు తగ్గించారంటే. ఈ నాలుగు ఎందుకు ఇచ్చారంటే దాన్ని గుర్తు చేసుకుని లోపల ముందు తగ్గించారు. కాబట్టి నువ్వు ధ్యానం మానే కానీ ఇది మానమ్మా కావాలంటే నీ ధ్యానం మానే. అంతేకాదు నువ్వు వచ్చి నన్ను మళ్ళీ నేను అన్నాను నేను పెట్టను ఎన్ని కుదరదు అనే ప్రాబ్లం లేదు, నీ ఇష్టమని చెప్పాను. మళ్ళీ బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళంటే అమ్మ ఆయన మానప్పుడు మాట్లాడలే, ఇప్పుడు నువ్వు వంట మానేకు, కుటుంబానికి సంవత్సరానికి ప్రాబ్లం వస్తుందని చెప్పారు. సరే మళ్ళీ మీకోసం ఉండదని నేను తిన్నాను, నువ్వు తింటేంటి తినకపోతే నాకేంటి, నేను మాత్రం తింటాను. నా జీవితంలో పుట్టింది తింటాను, పుట్టింది ముందు తినడానికి తింటుంటేనే కట్టుకోవడానికి ఇల్లు కావాలి, కట్టుకోవడానికి ఇల్లు ఉంటేనే ఉండటానికి ఇల్లు కావాలి. అంటే ముందు కట్టుకోవడానికి బట్ట కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? అమ్మయ్య, ఈ భూమి మీద కాయలు పుట్టినా కోకిలు పుట్టినా నువ్వు పుట్టినా నేను పుట్టినా ఫస్ట్ ఏం కావాలి? పొద్దు లేచి ఏం అడుగుతున్నావు? ఏమైనా టిఫిన్ ఏం పెడతావు? నువ్వేం చేస్తున్నావు? ఏం ఉండాలని అన్నావు, మరి ఎందుకు అడుగుతున్నావు? ఫస్ట్ లెగవగానే నువ్వేం అడుగుతున్నావు? ఏమంటే వాళ్ళు ఏ టిఫిన్ ఉండాలన్నావు, పిల్లలకి ఏం క్యారేజ్ పెట్టాలని అన్నావు, మధ్యాహ్నం ఏం వండుకున్నామని అన్నావు. ఫస్ట్ దేనికి ప్రయారిటీ ఇస్తున్నావు? నువ్వైనా ఒప్పుకుంటావు లేదా? మరి తినడానికి పుట్టి తినడానికే పెరుగుతున్న మనము అది తిన్నాము ఇది తిన్నాము అన్నాను తప్పమ్మా. వాళ్ళకి ఎవరో తింటాం వారి కాబట్టి అలా చెప్పారు, నాకు తింటాం వచ్చి కాబట్టి తింటానని చెప్పారు. అప్పుడు మా ఆవిడ ఉంది, మీలాంటి వాడు కట్టుకున్నందుకు నా కర్మ ఏం చేస్తానంటాను, నా కర్మ ఏం చేద్దాము. అమ్మ కట్టుకోక ముందు ఆలోచిస్తే బాగుండేది, కర్మ గిరమ నీదో కర్మ నాదో కర్మ తెలిసేది కాదు. కట్టుకోవడానికి ఎవరి కర్మని ఎవరో భరించేది తప్పదు. అంతే కాబట్టి ఈ కర్మని ఈ జన్మకి ఇలాగ అనుభవించు, లేదు నా కర్మ బాగాలేదని మీ నాన్న ఫోన్ చేయి, ఇక్కడ కర్మ ఇలాంటి దుర్మార్గుడు కట్టావు, నా కర్మ కాలిపోయిందని చెప్పి ఫోన్ చేయి, పోనీ వాళ్ళు ఏమైనా కొత్త కర్మ ఇస్తారని చూద్దామన్నా. నీతో ఇదేనయ్యే ప్రాబ్లం, ఏది చెప్పినా వినవు, అది మంచిది కాదని చెప్తున్నారు. మంచిది ఎవరికి కాదన్న, మంచిది ఇప్పుడు నువ్వు మంచి చీర కొనుక్కున్నావు, ఎప్పుడైనా నీ చీర అంతే అని అడిగానా అన్న, అడగలేదా? ఎందుకు అడగలేదా? అది నీకు మంచిది నాకు మంచిది కాదు, డబ్బులు కట్టేవాడికి మంచిది కాదు, డబ్బు కొనుక్కునేవాడికి మంచిది. నేను డబ్బులు పెట్టి కడుతున్నాను, జీతం ఎలా వస్తుందో తెలుసు, డబ్బులు ఎంత వస్తుందో తెలుసు, నీకేం తెలుసు? నలుగురికి వెళ్తున్నావు, నలుగురు మధ్యలోకి వెళ్తున్నావు, పేరంటానికి వెళ్తున్నావు, పేరంటానికి వెళ్ళినప్పుడు మా ఆయన గొప్పగా ఉండాలని తెలుసు, అక్కడ కూడా నీ గొప్ప కంటే కూడా నీ ఆయన గొప్పగా ఉండాలి, మా ఆయన మంచి గురి పెట్టాలని చెప్పాలని నీ ఆలోచన. కానీ నువ్వు కొంటున్నావు, మళ్ళీ మా ఆయన పెట్టలేదు తెలిసి మరి భోజనం పెడతా. కానీ నువ్వు గొప్ప కోసం కొంటున్నావు, నేను అప్పు చేయాల్సి వస్తుంది. అప్పుడు ఎప్పుడైనా నేను అన్నాను అమ్మాయి నువ్వు చేయడం తప్పు అవుతుంది అన్నాను, అనలేదు కదా. అలాగే నాకు తినాలనిపిస్తుంది తింటాను, అలా చెప్పి పిల్లలకు పెడతాం మానేసా ఊరుకో. అదే పిల్లలకు నీ ఇష్టమేనా? మరి పిల్లలకి నా పాత్ర కూడా ఉంది కదా, నీ పాత్ర ఒకటే లేదు కదా అని చెప్పాను. సరే నువ్వు ఒక మూర్ఖుడికి, నీకు చెప్పడం అనవసరం, నీకు పిల్లలు కొని పెడతానని నేను తిన్నాను, నువ్వు తిన్నా తినకపోయిన నష్టం లేదు, ఇప్పుడు తినేదే పెద్ద ఎక్కువ ఏంటి, తర్వాత తినేదే తగ్గుద్ది ఏంటి, నీకు ఇష్టం అయింది. సరే మొత్తానికి ఏమనుకుందో వండేసింది పెట్టేసింది. ఇప్పుడు నేను మంచివాడినా చెడ్డవాడినా మీ అందరి దృష్టిలో? మాట్లాడడానికి ఎవరు మంచోడు? ఎందుకంటే మచిలీపట్నం నన్ను సపోర్ట్ చేయండి, కనీసం ఏ ఊర్లోనూ సపోర్ట్ చేయండి, ఈ ఊర్లో కూడా సపోర్ట్ చేయకపోతే ఎవరు? సో నేను అలా చెప్పింది తప్ప మా ఎవరు అనుకుంది వీటికి అనవసరంగా ఇంటికి పెట్టుకున్నాము అని. సరే ధ్యానం వెళ్తుంది, ధ్యానం క్లాసులు చెప్తాయి కదా, ధ్యానం క్లాసులు వెళ్తుంది, ధ్యానం ఇదే. అక్కడ పత్రిసారతో 3 రోజులు ప్రోగ్రామ్ అక్కడ అన్నవరం నుంచి ఆ గోదావరి దీనికి వెళ్ళారు, ట్రెక్కింగ్ కాడికి వెళ్ళినప్పుడు 3 రోజులు పిల్లలకి స్కూల్ పెట్టి సెలవు పెట్టి తీసుకెళ్ళి మా ఆవిడ ధ్యానాన్ని. అప్పుడు నేను మా మామయ్య గారికి ఫోన్ చేశాను, అంటే మీ అమ్మాయి సన్యాసిలో తెచ్చిపోయింది, పిల్లలు స్కూల్కి సెలవు పెట్టించి ధ్యానం వెళ్ళిపోయింది, ముందు ఆవిడని తీసుకురండి లేదా మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి, నాకు సన్యాసిలా ఉండాలనుకుంటే. మా మామయ్య గారు ఏం చేశాను, మా ఆవిడ ఫోన్ చేసి ఏం జరిగిందమ్మంటే ఏం లేదు ఆయన అలాగంటాడని చెప్పేసి అయిపోయింది మొత్తానికి. ఇది అంటే ఎపిసోడ్ ఏంటంటే నా అంత పుణ్యాత్ముడు లేడు,
ఎప్పుడు ధ్యానంలోకి వచ్చింది రాకముందు పుణ్యాత్మ. ధ్యానంలోకి వచ్చాక పాపం అయితే, ఎందుకంటే ఇప్పుడు మా భార్య పిల్లలు అక్కడ ఉన్నా, నేను ఇక్కడ ఉన్నా. ఎప్పుడు పుణ్యాత్మని? అప్పుడు ఎక్కడున్నా నా పక్కన తెల్లమన్నా అనుకున్నా, ఇప్పుడు ఎక్కడున్నా నేను దూరంగా ఉండాలనుకుంటున్నా. ఇప్పుడు చెప్పండి పుణ్యాత్మన పాపం ఎప్పుడు? సో అప్పుడు పుణ్యాత్మని, ఎందుకంటే మా ఎక్కడున్నా మా ఎవరు నా పక్కనే ఉన్నారు, నా పిల్లలు నాతోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ దారి వాళ్ళది, నా దారి నాది. ఇప్పుడు గొప్పనే అప్పుడు గొప్పనే మాట్లాడే ఎవరు. సో ఇది సమస్య. సో ఈ సమస్యలో నుంచి కమ్యూనిస్ట్గా ఉన్న నేను ధ్యానంకి వచ్చాను, ధ్యానం చేశాను. ధ్యానం రావడం కూడా పెద్ద పరీక్ష. ఆ పరీక్ష ఎలా తీసుకొచ్చింది, నన్ను తీసుకొచ్చిన అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీరందరూ ధ్యానంలో ఏదో పేరు మీద కూర్చుండొచ్చు. నన్ను మా ఆవిడ 30 రోజులు 40 రోజులు అయిపోయిన తర్వాత, సంవత్సరం అయిపోయిన తర్వాత, సంవత్సరం అయిపోయినాక నేను ధ్యానంలో రాకపోతే అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని నిర్ణయించారు. ఎందుకు నిర్ణయించారంటే, వాళ్ళకి కాళ్ళు రాయి, చెవులు జోరీగా ఎంత ప్రమాదమో వాళ్ళకి అంత ప్రమాదం అయిపోయాయి. మా ఆవిడకి, మా ఆవిడతో ఉన్న ఫ్యామిలీకి. ఎవరైనా ఇలా గ్రూప్ మీటింగ్ పెట్టుకొని గ్రూప్లో ధ్యానం చేస్తాను, అక్కడికి వెళ్ళి ఏంటంటే పని పడలేక ముగ్గురు పిల్లలు అందరూ వదిలేసి వచ్చి కూర్చొని నిద్రపోతున్నాను, బుద్ధి జ్ఞానం లేదు వాళ్ళకి, పిల్లల్ని పట్టించుకోకూడదు తిట్టుకున్నాను, తిట్టి పరిస్థితి. అందరినీ దారుణంగా తిట్టేవాడు. అంటే ఇలా పిల్లలక్కర్లా, మొగ్గులక్కర్లా, పిల్లలక్కర్లా, వచ్చారు మూసుకున్నారు, పడుకున్నారు, నిద్రపోతున్నారు, వండుకొని తింటున్నారు. ఆ తిన్నాడో లేదో పట్టించుకున్నారు, ఉద్యోగానికి వెళ్ళి ఏం చేస్తున్నాడో పట్టించుకోవడం తిట్టేవాడు. మా ఆవిడ ఇంతే పర్లేదు, మా ఆవిడతో వచ్చిన అందరినీ తిట్టేవాడు. నన్నేం అనలేరు, ఎందుకంటే సున్నా వాళ్ళు ఆయన చెప్పి, సరే అందరూ కలిసి నిర్ణయించుకొని చెప్పింది ఏంటంటే, అమ్మాయి నీ ఇంట్లో ఎనర్జీ తక్కువ ఉంది, నీ ధ్యాన ఎనర్జీ సరిపోవట్లేదు. ఇది ఒకటి తెలుసు కదా అందరికి, మీ ఎనర్జీ సరిపోవట్లేదు, నీ ధ్యాన ఎనర్జీ సరిపోవట్లేదు, కాబట్టి మీ ఇంట్లో క్లాస్ పెట్టు అని చెప్పారు. మా ఆవిడ వచ్చి ఒక రోజున, మా మనిషి బలహీనతలు బలాలు తెలుసు కదా, అందులో ఇంట్లో బాగా తెలుసు. ఏమంటే అన్న ఏంటండి అన్న, ఏమంటే అన్న ఏంటండి అన్న, మళ్ళీ మూడోసారి ఏంటండి అన్న, అడగకుండా ఏమన్నా అనకుండా ఏంటండి అన్న. మన ఇంట్లో క్లాస్ ధ్యానం అన్ని అందరి ఇళ్ళలో అయిపోయింది, అందరిలో 40 రోజులు పెట్టేసుకున్నాను. మన ఇంట్లో కూడా 40 రోజులు పెట్టాలి గ్యారెంటీ ఉన్నాను. పెడితే బాగుంటుందని, పెట్టకపోతే మీ పడిపోతున్నాం. అది చూసి తిరిగినారు కదా, అందరిలో పెట్టారు, మీ ఇంట్లో పెట్టలేదు అంటే ఏమొచ్చింది, సుడిన వాళ్ళు ఆయన ఒప్పుకోలేదు అన్నారు. ఎందుకంటే అలాగో సుడిన వాళ్ళు ఆయన ఒప్పుకోలేదు చెడ్డపేరు మీకెందుకు. అయితే ఏం చేయాలన్నా, ఏం చేయదండి, మీరు ఏమి చేయక్కర్లేదు, రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు. అమ్మయ్య రూపాయి కూడా అవ్వాలి కదా, పెట్టుకోండి. ఇప్పుడు మా ఆవిడ తెలివైంది. ఇప్పుడు ఎందుకు పెట్టిందంటే, క్లాస్ పెడితే ఎవరొకరు మాట్లాడతాడు, ఎవరొకరు మాట వెంటాడినా మారిపోతాడని మా ఆవిడ ఉద్దేశం. ధ్యానం ఎనర్జీ మారిపోతుంది. 40 రోజులు పెట్టుకున్నప్పుడు కూడా ఏంటి, ఇప్పుడు మన ఇంట్లో ఎలాగైతే ఎలా వచ్చామో అక్కడే మార్చుకునేవాడు. నేను ఇలా లోపలికి వచ్చి ఇక్కడికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ బయటకు వచ్చేవాడుతున్నాను. అక్కడే కూర్చొని ఇలా నేను ఎలా కూర్చున్నా, ఇంటి నుంచి వచ్చాను కదా, నేను రాగానే మా ఆవిడ చెప్పేది, ఏమంటే మా సార్ అండి, అందరూ ఆయన ఏం మాట్లాడుతున్నా ఆపేసి నమస్కారం సార్ అండి, నమస్తే సార్ అంటే, మా కేవీరావు గారు అదే సుజనా ఆయన గట్టిగా క్లాస్ కొట్టండి. ఇక మనం క్లాస్ కొట్టవాడు కదా, ఎందుకైతే కొడుతున్నాం కూడా అడిగేవారు, కొట్టేవారు. 2 రోజులు చూశారు, ఈయన ఆకాశనాడు క్లాస్ కొట్టిస్తున్నాడు. అసలు సుజనా ఇంత ధ్యానం చేయడానికి ఇంత క్లాసులు పెడతానికి నేనే కారణం. ఎవరిని నాకు కొంచెం గాలి పీల్చకుండా చచ్చుకుంది, పీల్చకుండా పోయింది. అమ్మ ఇదేదో పొగతలాగమని చెప్పి లోపల ఏమైనా తెలిసింది, అమ్మ ఇది చాలా డేంజర్ తగ్గ ఆవిడ అని చెప్పి 3వ రోజు నైట్ అంటే 72 గంటల తర్వాత రాత్రి 9ంటికి నేను అప్పటికి బాగా చాలా తాగట ఎక్కువ. నాకు మచిలీపట్నం పాలిటెక్నిక్ కాలేజ్ ఉన్నప్పుడు ప్యాకెట్ అవ్వాలి, అది ఎప్పుడు నిరంతరం ఉండేది. జ్యోతి అయిన ఆడేదేమో కానీ మా ప్యాకెట్ మొత్తం ఆడేది. అలాంటి ప్యాకెట్ ఎవరు డబ్బులు పోయినట్టు పోయామా అంటే ఏంటంటే, ప్యాకెట్లో డబ్బులు పోయినట్టే పోయినా ఎందుకు మళ్ళీ వస్తారని డబ్బులు ఇచ్చేది. పోయిన చోట ఎదుర్కోవాలి, మీరు ఎక్కడ పెడితే అక్కడ అతకండి, ఇది ప్యాకెట్లో వచ్చేది. సో మా ఆవిడ కూడా ప్రోత్సహించేది కాబట్టి ఇద్దరం ప్రత్యేక పరిరక్షణ ఆవిడ అనుకునేది,
మా ఆవిడ నాకు దేవుడు దేవత నేను అనుకున్నాను. దేవత సినిమాలో దేవత మా ఆవిడ, ఇంకొక 5 సినిమాలో మొగుడే దైవం అన్నట్టు మా ఆవిడకి ఇది ఇద్దరు ఎలాగ ఉండేవాళ్ళం. ప్రాబ్లం అండి, కమ్యూనిస్టులో ఎలాగ ఉండేవాళ్ళం. కాబట్టి ప్యాకెట్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటి, ఈవిడ ధ్యానానికి నన్ను చేర్చాలని నిర్ణయించుకుంటాం. కాబట్టి డోసు పెంచుతుంది. 3వ రోజుకి వచ్చేసరికి ఏంటంటే ఈయన వల్ల ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి, ఈయన వల్ల ఇప్పుడు ధ్యానం చేయగలుగుతుంది, ఇప్పుడు గొప్ప స్థితికి వెళ్ళిపోయిందని నా ఎవరిని కారణం ఎవరంటే ప్రతి పురుషుడి మీద ఏమంటే స్త్రీ ఉన్నట్టుగా సృజన కనుక ఆయనే ఉన్నారని చెప్తారు. ఇప్పుడు నాకేం అర్థం అవుతుంది. సరే ఈ అర్థం అవుతాయి నాకు టైం పెట్టి రాత్రి 9:30కి అందరికి కొంచెం మంచి మంచి మూడు ఉంటుంది కదా. అప్పుడు నేను మాయావతి దగ్గర కూర్చొని ఏమా సృజన ఏంటంటే మాయావరం ముందు 72 గంటలకి పెట్టి ధ్యానం పెట్టి మా ఏళ్ళు ఎంత మార్పు వచ్చి ఏమా సృజన అన్నాడు, ఏమైనా వాడిగా శ్యామ అన్నాడు. అంటే మార్పు అసలు ప్రమాణం వచ్చిందని అనుకోని మాయావరం. నేను ఏమా అంటే దానికోసం నేను ఏమంటే దానికి రావట్లేదు, ఇది ఎలాగ ఏమా అనాలని చెప్పి ఏమా సృజన అంటే ఏంటంటే నువ్వు ధ్యానం క్లాస్ పెట్టావు మంచిది, కానీ కరెక్ట్గా నేను డ్యూటీ నుంచి వచ్చే సమయానికే నువ్వు క్లాస్ పెట్టుకున్నా బాగుంది. నన్ను పరిచయం చేస్తున్నారు, వాళ్ళు ఆయన ఏదో చెప్తున్నాడు సగం ఆగిపోతున్నాడు, వీడియోలో వెంటనే సగం ఆగిపోతున్నారు. ఆ విధంగా వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాం. నేను నా వల్ల డిస్టర్బ్ అవుతున్నారు కాబట్టి ఆ డిస్టర్బెన్స్ వద్దు అనుకుంటున్నాను నేను. సరే మా ఆవిడకి అదే సినిమాలో ఉత్సాహం వస్తుంది కదా, ఆ ఉత్సాహం వచ్చినా ఉల్లాసం వచ్చినా ఆపుకోరు కదా ఎవరు. మా ఆవిడ అంటే ఇప్పుడే వస్తానండి నేను. సరే ఇప్పుడు వస్తానని నేను దుప్పటికి వస్తున్నాను, ఇక్కడ నిద్రపోతాకి దుప్పటికి వస్తాను. మా ఆవిడ ఏం చేసి పక్కనలోకి వెళ్ళి మెడిటేటర్లు ఎవరైతే క్లాస్ పెడతాయి ప్రోత్సహించారు ఒక 5 ఉంటారు కదా, వాళ్ళందరికీ ఫోన్ చేసి అమ్మాయి 72 గంటలు అవగానే ఎనర్జీ మారిపోయింది మా ఇంట్లో, ఎప్పుడు మా ఆయన ఏమీ అనేవాడు కాస్త ఏమ్మా సూర్యుని అన్నాడు అని, రేపు పొద్దు నుంచి క్లాసులు ఏమీ డిస్టర్బ్ అవ్వకూడదు, మనకేమీ సౌకర్యం కోరకూడదు, కాబట్టి అసలు ఎవరిని డిస్టర్బెన్స్ అవ్వకూడదు వేరే దారి అని చెప్పారు. అసలు 3 రోజులు క్లాస్ ఇంత మార్చేస్తే 40 రోజుల క్లాస్ మా ఆయన్ని ఎక్కడికో తీసుకెళ్తాను మా ఆవిడ చెప్తే వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఎందుకంటే నిజమే కాదా 72 గంటలు ధ్యానం చేసేసరికి, ధ్యానము క్లాస్ అయ్యేసరికి ఇంత మార్పు వచ్చేసింది ఆ లాయన్లో. అంతకుముందు తెగటిక్కేవారు అనుకున్నారు వాళ్ళు. సరే మా అమ్మాయి ఏం చేసింది, మా ఆవిడకు చెప్పే కదా ఆ డోర్ తీసేమా నేను స్నానం వేసేసి ఫ్రెష్గా వస్తాను, ఈరోజు క్లాస్ కూడా అయిపోతుంది, టీ తాగుతూ ఆయన మాట్లాడతారు. అలాగే మా డోర్ తీసింది, నేను అలా వచ్చేవాడిని, స్నానం చేసేవాడిని, డ్రెస్ మార్చుకునేవాడిని, ప్యాకెట్ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేవాడిని. అది 10:30కి 11కి వచ్చాను రోజు. 40 రోజులు అయిపోయింది. 40 రోజులు క్లాస్ అయిపోయింది, 41 రోజులు అయిపోయింది. ఏమంటే అక్కడికి వెళ్ళిపోతున్నాను మూడని. అదే పెద్దమా ఇదేగా తలుపు తీయమంటే తీసావు, మరి నీకు ఇబ్బంది పెడతాను, మిమ్మల్ని ఇబ్బంది పెడతాను, రోజు స్నానం చేసి ప్యాకెట్ వెళ్ళొస్తున్నాను, నాకు ఇంకేం పనుంది అన్న. అంటే ఏం మారండి మా ఆయన, ప్యాకెట్ ఎక్కువైంది. సో ఇంకా మా ఆవిడ అనుకుంటే ఈ నీకు మారడు ఫిక్స్ అని. అయినా ఆగడు, ప్రయత్నం ఎక్కడ అవుతుందండి, లోపల ఆగాల. మా ఆయన మారితే ఈ ధ్యానం మారిపోతే, మా ఆయన మారిపోతే ఇల్లు కుటుంబం మొత్తం మార్చేచ్చారు మా ఆవిడకి. సో మళ్ళీ ఏం చేసింది, మళ్ళా మన్నాడు కాకుండా 2 రోజుల తర్వాత వారం ఏమండి ఏంటండి మొన్న పెద్దవాళ్ళకి పెట్టాను కదండి, ఈసారి పిల్లలకు పెడతామన్నాను, పెట్టుకోమన్నాను. ఎందుకంటే మనకేం ప్రాబ్లం లేదు, మనకు ఆల్రెడీ ఒక గ్రూప్. ఇప్పుడు ఈసారి ఏం చేసింది, బండి శ్రీనివాసు, కర్ణరావు, జగ్గారావు గారు, లక్ష్మణరావు గారు, అసలు ఇంకెవరెవరైతే పెద్దవాళ్ళు అందరినీ తీసుకొచ్చింది ఇంటికి. వాళ్ళందరూ సీనియర్ మాస్టర్లు. నైట్ కూడా వాళ్ళు దూరం నుంచి వచ్చాడు కాబట్టి మా ఇంటి దగ్గర ఉండేవారు. ఏదో ఒక క్షణంలో నేను అక్కడ కూర్చుంటే మాట్లాడతామని ఆ ఉద్దేశం. ఏ క్షణంలో నేను అలా కలవాలి 40 రోజులు కూడా. ఇక 50 రోజులు అయిపోయింది. ఇక మా ఎవరు నిర్ణయించుకోండి, అందరూ నిర్ణయించుకోండి. ఈ భూమి మీద ఎవరినైనా మనసు వచ్చి ఎవరికైనా ధ్యానం వచ్చి టేబుల్లో అయిపోయింది. అమ్మా నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా మీ ఆయన్ని ధ్యానం చెప్పాలని నాకు ఆలోచించుకో, ఈ ధ్యానం అయితే నువ్వు చేసుకో, నువ్వు బాగుపడే చెప్పేశారు. అందరికి అది నిర్ణయించింది ఏంటంటే మన మాట ఏంటో మీరు ధ్యానానికి అవసరం అసలే నచ్చిపోతాం అని చెప్పి పట్టుకొని నిర్ణయించేశారు. నిర్ణయించేవాడు వదిలేయచ్చు కదా నన్ను వదల. వంశీ కింద గారే ఒక ఆయనని ఈ 80 రోజుల క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ ఆయన మొట్టమొదటి ధ్యానం బాగా చేయిస్తానికి ఎక్కువ సార్ ఆయన వచ్చి క్లాస్ చెప్పారు కాబట్టి ఆయన వీళ్ళు గురువుగా భావించి మా గురువు గారు వస్తున్నారైనా పోలే అమ్మ మీ గురువు గారు వస్తే మంచిది కదా, మీరు కూడా ఒకసారి అయినా మా గురువు గారే కదా మాట్లాడుతున్నారు. మా ఆవిడ ఒక స్కెచ్ చేసింది, వాళ్ళ గురువు గారితో నన్ను పరిచయం చేసేస్తే నేను నేర్చుకొని మారిపోతాను. కాబట్టి గురువు కాబట్టి వాళ్ళ గురువు మీద నమ్మకం ఏంటి, ఎవరైనా మార్చేయగలరు. సరే చక్కగా పిలిచారు.
నేను కూడా మరి మా ఆవిడతో ఇబ్బంది పడుతుంది చెప్పి నాకు కూడా కాకాలకి డబ్బులు చేస్తుంది కాబట్టి నేను కూడా ఒప్పుకోలేదు. వెళ్ళగానే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ జరిగింది ఏంటంటే ఒక హాలు 2 బెడ్రూమ్లు ఉంటాయి. ఒక బెడ్రూమ్లో ఆయన ఉన్నాడు లోపల. ఆయనకు కావాల్సిన బిస్కెట్లు స్నాక్స్ ఏవైతే పెట్టారు, కేకు చాక్లెట్ స్వీట్ అవి పెట్టారు. నన్ను లోపలికి చూసాడు. ఫస్ట్ నైట్ పంపించాడు లోపల. ఎవరు లేరు, నేనే ఉన్నా. 2 సార్లు కూర్చోడు సార్ అన్నా ఏంటి అనుకుని కూర్చున్నాను. స్వీట్ తినండి అన్న, లేదా తినిపించిన స్వీట్ తినిపించాడు, హాట్ తినిపించాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాం మీకేం ఇష్టమైందండి, టీ తాగుతారు సార్. మనమే తగ్గం కదా, టీ తెప్పించారు. మరి టీ పెట్టండి, టీ ఇచ్చి ఆయన మంచి లౌక్యం, ఆయన మంచిగా తెలుసు ఎవరితో మాట్లాడుతున్నాను కాబట్టి నాతో మాట్లాడుతున్నాం పెట్టి మామూలుగా మాట్లాడుతూ దాంట్లో భాగంగా ధ్యానం చేస్తే మంచిదండి అన్నాను. ఏం మంచిది సార్ అన్నాను. ధ్యానం చేస్తే మంచిదే కాబట్టి మా ఆవిడ పంపించారు కదండి. మరి మీ ఆవిడ పంపించిన ధ్యానం మంచిదని చేసింది మీరు ఎందుకు చేయలేండి అన్నాను. మా ఆవిడ మంచిది కానీ నాకు మంచిది కాదు మంచిది. మరి మీ ఆవిడలో ఏం మంచిది ఉంది, నీకెందుకు మంచిది కాదన్నారు. నాకు మంచిది కదా సార్, నాకు డ్యూటీలు ఉన్నాయి, ఉద్యోగం ఉంది, ధర్మం ఉన్నాయి, అన్ని ధర్మాలు ఉన్నాయి. తనకేంటంటే పిల్లలు ఎన్ని ఉన్నాయి కాబట్టి ఖాళీ టైం ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఖాళీ టైంలో ఎక్కువ ఆలోచించి ఇబ్బంది పడతాయని పంపించారని. అంటే అది కాదు సార్, మీరు కూడా చేస్తే మీకు మంచిదని. ఈ మాటలు మాట్లాడుతూ ఆయన ఏంటంటే నాకు చెప్పాలని ప్రయత్నించే క్రమంలో ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తుంది సార్. నేను ఆరోగ్యం బాగుందని అలా ఆరోగ్యం వచ్చేటట్టయితే హాస్పిటల్స్ ఎందుకంటే, డాక్టర్లు ఎందుకంటే, కార్పొరేట్ హాస్పిటల్స్ ఎందుకంటే, మీరు కానీ మీ ధ్యానులు కానీ ఒక్కొక్క హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ధ్యానం చేయించేసి అందులో అందరూ ధ్యానం చేయించేసి అసలు ఎప్పుడూ మందులు వాడకుండా ఆరోగ్యవంతులు అయితే చేయించని నేను ధ్యానానికి వస్తాను. బాగుందా? ఆయనకి ఏమనిపించిందంటే అంటే నేను చెప్పేది నిజమేనండి అన్నాను. మీరు నిజమని చెప్పాలంటే ప్రూఫ్ చేయాలి కదా సార్ అసలు. నేను సరే మొత్తానికి ఏమనుకున్నాడేమో, సరే ధ్యానం అక్కడ ఆగిపోయింది. మధ్యలో బ్రేక్, మళ్ళీ ఒక టీ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ధ్యానం వల్ల అన్ని భోగాలు వస్తాయి. భోగాలు అంటే ఏంటంటే మీరు ఏదనుకుంటే మా ఆవిడ 2 సంవత్సరాలు చేస్తుందంటే అనుకుంటున్నా ఆయన ధ్యానంలో కానీ ఇప్పటివరకు అవ్వలేదు. మా ఆవిడ వల్ల నాకేమవుద్ది, మీరు చెప్పినట్టే కరెక్ట్. భోగం అంటే ఏంటి, ఏదనుకుంటే అద్భుతం అనుకుంటున్నాను ఆ పదం వాడేది. అంటే మా ఆవిడ 2 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తుంది, ఇంట్లో క్లాసులు పెట్టేసింది. మా ఆవిడ రోజు అనుకునే పని అంటే మా ఆయన నాన్ వెజిటేరియన్ మానేయాలి, మా ఆయన ధ్యానం కావాలి. ఈ 2 మా ఆవిడ అనుకునే జరగలేదు. మా ఆవిడ అనుకునే జరగనప్పుడు ధ్యానం వల్ల అన్నీ వస్తాయని నేను ఎలా నమ్ముతాను, మీరు ఎలా చెప్తారా, బయటికి చెప్పడం అనగానే ఆయన అన్నాడు మీరు మూర్ఖులు సార్. ఏమన్నాను, మీ ఆవిడ సరిగ్గా ధ్యానం చేయట్లేదు, మరి మా ఆవిడ ధ్యానం చేయడం నేను ఎలా చేస్తాను సార్ అనేసరికి ఇంకా ఆయన బాగా కోపం వచ్చి సరే మళ్ళీ మాస్టర్ కదా ఎలాగైనా కోపాన్ని ఆపుకొని నన్నేం అందాక ఆపుకొని ప్లస్ వయసులో కూడా ఆయన పెద్దది ప్లస్ ఆయన మా ఇంటికి ఎక్కువ వస్తాడు మా ఇంటికి ఎప్పుడు వెళ్దాం కాబట్టి ఎందుకు అనుకున్నాడు ఏంటో మొత్తం ఏమనుకున్నా. సరేనండి అని చెప్పి ఒక గ్లాస్ మంచినీళ్ళు తెప్పించాడు. మళ్ళీ కొంచెం మిక్సరు పెట్టారు, తిన్నాము. అందులో మనం దాన్ని అంటారు మచిలీపట్నం తిండి అలవాటు ఎక్కువ. పచ్చిమిరపకాయ తిన్నామా ఎంతమో, లేకపోతే గుడుగులు మసాలా తిన్నామా అని మేము చదివినాక నేషనల్ కాలేజీను వెంకటేశ్వర థియేటర్ ఎదుర్కొన్నట్టు అన్నీ అయ్యే కనపడదు. బయటికి వెళ్తే ఏం తినాలన్నా తినచ్చు, ఐస్ క్రీమ్ దగ్గర నుంచి అన్నీ కనపడతాయి. కోనేరు సెంటర్కి వచ్చామంటే బ్రహ్మాండంగా అసలు మనకి తిండి అలవాటు ఎక్కువ. సో మనం పెరిగిన వాతావరణం కూడా అలాంటి వాతావరణం. తిండికి ముందు నేను ఎక్కువ వైశాఖ ఇంట్లో ఉంటాను కాబట్టి అన్ని రకాల తిండ్లు అలవాటు. సో అయిపోయింది. ఇప్పుడు ఆయన పెట్టింది తిన్న తర్వాత మళ్ళీ అన్నాడు ధ్యానము దగ్గరతాన్ని తీసుకొస్తాను, భోగానికి తీసుకొస్తుంది, యోగం వస్తారు. యోగం అంటే ఏం సార్, మనము దేవుడితో మాట్లాడచ్చు, దేవుడు మీకు వస్తారు. మీరు అయ్యారా సార్, మీరు దేవుళ్ళు అయ్యారా, మీరు కాదు మీ పత్రిసారి అయ్యారా, మళ్ళీ ఎక్కడికి అడిగాను అంటే ఆయన దైవమేనండి అన్నాను. మరి దైవం అయితే ఆయన దేవుడు మార్చేసి ఏం మార్చేసి చెప్పండి అన్నాను. ఇప్పుడు సత్యసాయిబాబా దేవుడా కాదా మీరు అడిగితే అన్నాడు. సత్యసాయిబాబా దేవుడే కదా అంటే గాల్లో శివలింగాలు గాల్లో అన్ని సృష్టిస్తే దేవుడు కాదండి. ఆయన దాంట్లో ఆ రూమ్లో ఫారినర్స్ వచ్చారు, ఇద్దరిని ముగ్గురు చంపబడ్డారు, హత్య చేయబడ్డారు. హత్య చేయబడినటువంటి దేవుడి దగ్గర హత్య చేయబడ్డారంటే ఆయన దేవుడు కాదు. అలాగే మీ పత్రిసారి కూడా దేవుడు కాదు. ఇది మానేయండి.
అని చెప్పాడు. దేవుడైతే ఏదో ఒక మహత్యం చూపించమన్నాడు. అప్పుడు ఎప్పటికి ఆయనకి కొంచెం ఎమోషన్ వచ్చింది, బాగా పీక్ వెళ్ళిపోయింది. ఎమోషన్ అంత పీక్ వెళ్ళిపోయింది. మచిలీపట్నం పెట్టుకుంటే పీక్ బాగానే ఉంటుంది కదా, అంత పీక్ వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే, సరే సార్ థ్యాంక్ యూ సార్ అన్నాడు. ఓకే సార్ థ్యాంక్ యూ సార్, మీరు పెట్టిన పుట్టినాను. సరే నేను అన్నాడు, నేను బయటకు ఇస్తాను. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక అసలు అక్కడ లేనండి, ఇంటికి వెళ్ళిపోయాడు. మా ఎవరు ఆ రోజు రాత్రి మా జీవితంలో మొట్టమొదటి కావాలి ఏంటంటే, మా ఎవరు ఇంటికి వచ్చి చూడుతుంది. ఎందుకు ఏడుస్తున్నానంటే, మా గురువు గారిని ఏమన్నాను. నేను మీ గురువు గారిని ఏమంటానంటే, అసలు మా గురువు గారిని ఏం చేసేవాడిని, ఆయన నేనేం చేయడం, ఇద్దరు మొక్కలు ఏం చేసుకుంటాం బాగుందా. పైగా ఆయనేమో పొరవు, నేనేమో ఆచార్య బాబు, నేనేమో కొట్టి ఎవరేం చేస్తాడా. లేదు మా గురువు గారిని నువ్వు ఏదో అన్నావు, అందుకే ఆయన అన్నానంటే ఏమన్నాను, నీ ఆయన ఎప్పుడు ధ్యానంలో తీసుకురాకు, ధ్యానంలో వచ్చేసి నీ మాడు పాటలు తెస్తాను, నీ బుర్ర పగిలిపోద్ది, నువ్వు ఎప్పుడే నీ ఆయన ధ్యానం నేర్పమంటే ఇప్పుడు బుర్ర పగిలిపోతాను. తప్పే ఉందా, ఆయన ఎప్పుడే ఆయన వ్యక్తిగత బుద్ధులకు బాధపడతానంటే, నేను బాధ నా బుర్ర పగలగొడతాను కాదు, అసలు నువ్వు పూజకి పనికిరావాలి పువ్వు అంట, నువ్వు అసలు ధ్యానానికి పనికిరావని చెప్పాడు మా గురువు గారు. ఇప్పుడు నేను కదా పనికిరాని నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, నా అదృష్టమో దురదృష్టమో మంచి విషయం చెప్పాడు ఆయన, గొప్ప విషయం చెప్పాడు. ఇంకెప్పుడు ఎవరు నన్ను ధ్యానం చేయమని అడగరు, కాబట్టి నా స్వేచ్ఛ నాకు కలిగిందమ్మా అన్నాను. మీకు ఇంతేనండి, మీరు మూర్ఖులండి, మీరు మారబడినా నీకోసం ప్రత్యేకంగా నేను మారి కనపడంలే, మారిన నువ్వు నన్ను గుర్తుపట్టలేదని చెప్పాను. ఇదండి నేను ధ్యానంలోకి రాలేదు. నేను అందరూ కలిసి నిర్ణయించింది ఏంటంటే, వ్యవసాయానికి పనికిరాని ఒక దీన్ని ఆంబోతి వేస్తారు కదా, ఆంబోతి ఏంటది, ఎక్కడైతే నుంచి అలాగే నుంచి ఊళ్ళో ఎట్లా విచ్చలవిడిగా తిరగచ్చు. సో నేను అలా విచ్చలవిడి తిరిగినట్టు ఆంబోతిని. ఆ ఆంబోతి తర్వాత ఏమవుతుంది, దానికి పూజలు చేస్తారు, అన్నీ చేస్తారు, ఎందుకంటే అదే దేవుడు. సో ఇప్పుడు దేవుడిని అంతే కాదు. సో ఇప్పుడు నేను ధ్యానానికి వచ్చానంటే ఎవరికి నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదంటే, అసలు పత్రిసార్లు వ్యతిరేకించాడు, పత్రిసార్లతో మాట్లాడాలంటే దూరం ఉండేవాడు, పత్రిసార్లు శేఖర్ ఇవ్వాలని దూరంగా ఉండేవాడు, ధ్యానాన్ని తిట్టేవాడు, ధ్యానాన్ని తిట్టేవాడు. అసలు నన్ను చూస్తే భయపడేవాడు ధ్యానం. ఒక ఆవిడ మొన్న అంటుంది, ఎప్పుడు నన్ను 18-19-2007 ఆగస్టు 6 నేను ధ్యానంలోకి వస్తే 2009 10లో చూసినాను నా ధ్యానం గురించి తెలియదు. 2019లో నేను ఒక 2025లో అంటే 17 సంవత్సరాల తర్వాత ఒక సజ్జన సంఘ చదువుకెళ్ళి నా అనుభవం మాట్లాడుతున్నప్పుడు ఆవిడ చూసి, కేవీలో గారు మీరేనా అంది. నేనేనమ్మా అన్న. ఏ అన్న, ఎక్కడికి ఏరో ఎక్కడికి వచ్చాడు, అక్కడే కేవీలో ఇక్కడే కేవీలో అని చెప్పి. అలా మన లోపల ప్రతి రాయిలోను బండలోను, ప్రతి బండలోను ప్రతి రాయిలోను దేవుడు ఉన్నాడు. అందుకనే శిల్పి దేవుణ్ణి రాయిలో ఉన్న శిలలో ఉన్న శిల్పాన్ని చూసి ఆ శిల్పి దానిని చెక్కగలిగితే అది గొప్పగా దేవుడు అవుతుంది. ఆ దేవుడు అందరి కోరికలు తెలుసు. అంటే ఒక రాయిలో ఉన్నటువంటి దేవుడిని చూడగలిగే శక్తి ఎవరికి ఉంది, శిల్పి ఉన్నాడు. ఒక లోపల దైవాన్ని చూడగలిగే శక్తి ఒక ధ్యానికి. చెప్పాలా, అది చెప్పాలంటే వాళ్ళంతా అదే నడుస్తుంది. పత్రిసార్లు కలవడానికి ఏమి ఇది లేదు. తర్వాత పత్రిసారిగా పరిగెత్తే కూడా పత్రిసార్లు చెప్పాలన్నట్టుగా చూసాడు. పత్రిసార్లు నేను ఒప్పించలేదండి, నా ధ్యానం ఒప్పించింది. ఫస్ట్ కలయిక కూడా ఏమీ లేదు, ఇప్పుడు ఇదేమీ లేదు. ఇది అయిపోయిందండి, ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఇది ఎప్పుడు అంతా ముందే జరిగిపోయింది, 2007 జనవరి కంటే ముందే జరిగిపోయింది. ఈ మా ఆవిడ రోజు గొడవపెట్టి ఆయన అప్పటి వరకు నేను చూడని, నేను వినని ఏ మాస్టర్ గురించి నాకు తెలియదు. నేనేం చేశానంటే, రోజు చెప్తుంది కదా ధ్యానం చేస్తే బాగుంటుంది అని చెప్పి, ఈ చెప్తున్న దానికి నేను చెయ్యాలనుకోవడం. ఫస్ట్ పాయింట్ మా ఆవిడ చెప్తే అసలు చెయ్యాలనుకోవడం. ఎందుకంటే మా ఆవిడ మారంతే కదా, నేను చేయటానికి. మీరు ఇంట్లోకి వెళ్ళి మీరు ధ్యానం చేయండి, ఎవరైనా చేస్తారా, ఎప్పుడు చేస్తారు? అసలు అలా కాదు. మీరు ధ్యానంలోకి వచ్చిన దానికి, ధ్యానంలో ఉన్నదానికి, ధ్యానం ముందుకి, ధ్యానం తర్వాతకి మీరు ఏదైనా మార్పు వస్తే, మా ఆవిడ ధ్యానం చేసిన తర్వాత ఇంత మారిందని అనిపిస్తే, మీ ముందు చేయకపోయినా మీరు లేనప్పుడు కూర్చొని చేసి అప్పుడు ధ్యానం మీద తెలుసుకొని మారుతారు.
మనం ఏమనుకుంటున్నాం, నేను జ్ఞానం అయిపోయాను, నేను యోగుని అయిపోయాను, నేను ఋషిని అయిపోయాను, నేను దేవుని అయిపోయాను అని. మీరు తెల్లవారు లేసి ఏం చెప్తున్నానంటే గోల్డ్ అంత మారాను, గోల్డ్ అంత మార్చుకున్నానండి. ఎప్పుడు మారలా. కానీ అలా మారుతారు వాళ్ళు. మా ఆవిడ కూడా అంతే. మా ఆవిడలో కూడా నేను చూసింది ఏంటి, మా ఆవిడ ధ్యానం చేస్తుంది, ఎమోషన్ వచ్చినప్పుడు ఎమోషన్ వ్యక్తీకరిస్తుంది. ఇప్పుడు మా ఆవిడ ఏమన్నది, మా ఆవిడ ఇంకెంత గొప్పదంటే మీరు అంతమంది చేసేవాళ్ళు తెలియదు. మా ఆవిడ చాలా మేడం. ఆవిడకి ఎవరు బండి శ్రీనివాసరావు కూడా ఎవరు ఆయన చెప్పారు. ఎవరు చెప్పారో గుర్తులేదు, నా పేరు గుర్తులేదు. ఆయన పేరు గుర్తొచ్చిందిగా చెప్తున్నా. అమ్మాయి ఏమీ లేదు, నువ్వు ఆత్మస్వరూపురాలు. ఎవరు? మా ఆవిడ. మీ ఆయన కూడా ఆత్మస్వరూపుడే. ఈ రెండు గ్యారంటీ. ఎవరికి తెలిసినా తెలియపోయి నాకు తెలుసు. నువ్వు ఆత్మస్వరూపుడు కాబట్టి ధ్యానంలో కూర్చో. నువ్వు ధ్యానంలో కూర్చొని శూన్యంలోకి వెళ్తే, పరిశూన్యంలోకి వెళ్తే, మహాపరిశూన్యంలోకి వెళ్తే అంటే ఆయన చెప్పాడు. అలా చెప్పలేదు, మహాపరిశూన్యం పదాలు బాగలేదు. బాగా డీప్కి వెళ్ళిపోతే నీ లోపల నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. ఆత్మస్వరూపుడు అంటారు, దాన్ని ఆత్మ అంటారు. అది బయటకు వస్తుంది. అప్పుడు మీ ఆయన మంచి గాఢ నిద్రలో ఉంటాడు. ఎప్పుడు తెల్లవారు 2:30-3 గంటలకి. అప్పుడు మీ ఆయనలో కూడా శరీరంలో మనసు ఉండదు, సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఉండదు, ప్రజ్ఞాత్మ అనేది ఒకటి ఉంటుంది. సూపర్ కాన్షియస్ మైండ్ అంటారు. ఆ ప్రజ్ఞాత్మతో మాట్లాడచ్చు. ఆ ప్రజ్ఞాత్మ నువ్వు ఎప్పుడు ధ్యానం చేయమని అది చేస్తే అది మళ్ళీ సూపర్ కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ చేస్తే, సబ్ కాన్షియస్ చేస్తే మీ కాన్షియస్ మీ ఆయన ధ్యానం చేస్తారని చెప్పారు. ఆవిడకి ఇది ఎక్కేసింది బుర్రలో. ఇప్పుడేం చేసింది, నేను నాతో మామూలుగానే ఉండేది. ఏ పక్కన ఇంటి దాకా మేలుకున్న తర్వాత నేను మామూలుగా డ్యూటీ చేసి వచ్చి ఇవన్నీ చేసుకున్నాను. పడుకొని నిద్రపోయిన తర్వాత 12:30 గంటలు వేసి కూర్చుంది ధ్యానంలో. ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంది, నేను ఒకసారి అర్ధరాత్రి వేసాడు ఉన్నింటి చూస్తే మా ఆవిడ పక్కన కూర్చుంది. దీంట్లో ఒక దయ్యం కూర్చున్నాను నేను. ఏంటి పోతమేంటి, దైవేంటి, దీనికి ఎంత పిచ్చిపెట్టింది ఏంటి, ధ్యానం ఏంటి ఎప్పుడు చేయాలి, లేదా ఏమంటే కొద్దిసేపు చేసుకొని ఏదో ప్రశాంతత కోసం, మానసిక ప్రశాంతత కోసం అశాంతి కూడా చేయాలి. ఏంటి అర్ధరాత్రి కూర్చుంది అని నాకు ఒక రకంగా చెప్పాలంటే మా ఆవిడ ఏమైపోతుంది భయం. ఇప్పుడు నాకేమవుతుంది, దానికి ఏమవుతుంది కాదు. దానికి ఏమైనా అవుతే చూడాల్సిన మళ్ళీ నేనే కదా. మనకేమైనా అవుతే చూస్తా కాబట్టి గుండి పెట్టద్ది, పిల్లలు గుండి పెట్టాలి. ఇప్పుడు దానికి ఏమైనా అన్నీ చేయాల్సి నేనే. మనం దేనికైనా సిద్ధపడతాం కానీ అన్నీ చేయడానికి ఇష్టపడం. అందులో నాలాంటి కూడా అసలు ఇష్టపడం, మచిలీపట్నం. సో కాబట్టి మా ఆవిడ ఏం చేసిందంటే అర్ధరాత్రి కూర్చుని భయం వేసింది. ఏంటి పిచ్చమొక్క ఎలా కూర్చున్నాను. అప్పుడు లేపాను అనుకోండి, ఇబ్బంది పడదని లేకుండా తర్వాత వేసిన తర్వాత నేనే కూర్చున్నాను. ఎప్పుడు కూర్చున్నాను, ఎవరు చూసాను అని మా ఆవిడ మళ్ళీ నేను ఏదో చూడడు ఇలా వదిలేమని చెప్పి నేను పక్క రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను. నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోను. ఎందుకంటే అన్ని చూసినాడు నాకు భయం అని చెప్పి అని పక్క రూమ్లో పడుకున్నాను నేను. సో ఇప్పుడు కూడా ఇది కూడా ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది మా ఆవిడ. ఇప్పుడు ఈ అలాగే ధ్యానాలు తీసుకోవడానికి వదిలేసింది. అందరూ వదిలేశారు. ఈ అందరూ వదిలేసిన వదిలిపెట్టండి లోపల ఊరుకోదు కదా. మీకు తెలియాల్సిన సత్యం ఉంటుంది. భూమి మీద పడిన వర్షము, భూమి మీద పడిన నీరు, భూమి మీద ఉన్న సముద్రము, భూమి మీద జలము, ఇదంతా టెంపరేచర్ పెట్టినప్పుడు, సూర్యుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా వేపర్ అవుతుంది. వేపర్ అయ్యి ఒక రోజు మేఘం అవుతుంది. ఆ మేఘమే వర్షం అవుతుంది. అమ్మయ్య, మీ ఆలోచనలు మీ మేఘాలు. మీ అనారోగ్యాలు వస్తున్నాయంటే మీ ఆలోచనలు, మీ సంపద పోతుందంటే మీ ఆలోచనలే, మీ ఆరోగ్యం వస్తుందంటే మీ ఆలోచనలు, మీ సంపద మీకు తిరిగి వస్తుందంటే మీ ఆలోచనలు. ఇది గుర్తుంచుకోండి. మీ ఆలోచనలే మీరు సృష్టించేది. మీరు ఏది ఆలోచిస్తే అది జరుగుతుంది. ఇవాళ జరగకపోవచ్చు, కాకులు లేదా పక్షులు ఏదో ఫలాన్ని తినేసి ఆ ఫలాన్ని ఆ సీతాఫలం ఏదో తిన్నది. ఆ తిన్న రెట్ట పైకి ఎగురుతుంటూ విసర్జించింది. అది భూమి మీద పడింది. ఏదో ఒక గోడ పగిలిపోయిన గోడ మధ్యలో పడింది. దాని చుట్టూ మట్టి వచ్చింది. గాలి ఎగిరినప్పుడు మట్టి వచ్చింది. ఆ మట్టిలోకి మళ్ళీ నీరు చుక్కబడింది. ఆ మొలకి కుద్ది అదే మొక్క అవుతుంది, అదే చెట్టు అవుతుంది. గోడ కూడా పగలగొట్టేస్తాయి. మీ ఆలోచనలే విత్తనాలు. వాటికి కావాల్సిన అన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది మొక్క అవుతుంది, మహావృక్షం అవుతుంది. ఏదైనా సరే, మీ భూమి ఏదైనా సరే ఈ ఒక్క సత్యం తెలుసుకోండి. కానీ మా ఆవిడ పూలు అనుకుంది ఏమని, మా ఆయన ధ్యానం అవ్వాలి, మా ఆయన ధ్యానం చేసుకోవాలి, మా ఆయన గొప్ప అవ్వాలి, మా ఆయన ధ్యానం ద్వారా ఉన్నత స్థితికి వెళ్ళాలి అనే భావన గాఢంగా ఉంది. ఆ గాఢం కోసం అన్ని ప్రయత్నాలు చేసినా ఆలోచన పోల. అది మొక్క అయింది. ఎప్పుడైంది? ఇప్పుడు నేను ధ్యానంలో రావడానికి ఇప్పుడు మనం మామూలుగానే
రొటీన్ లైఫ్ ఎక్కడ దాకా అలవాటు అయిపోయిందంటే మా ఆవిడేమో ధ్యానాన్ని, నేనేమో నా అబ్బాయి ఎవరి బాగా మావలేదు. పిల్లలకి ఏం కావాలో చూడటం అంతే. సో నేను సాయంత్రం 5 గంటలకు వస్తాను, స్నానం చేస్తాను. మా ఆవిడేమో నాకు ఏమైనా కావాలంటే ఏర్పాటు చేస్తుంది. నేను వెళ్ళిపోతాను, ఆవిడ పిరమిడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది, ధ్యానం చేసుకుంటూ వస్తుంది. పిరమిడ్ కూడా మా ఇంటి దగ్గరికి 100 మీటర్లు అవుతుంది, మన శివాలయం అంతా ఉంటుంది. సో ఇది నడుస్తున్న క్రమంలో ఒకరోజు నేను డైరెక్ట్గా స్నానం చేసి ఇలా బయటికి వెళ్తున్నాను. బయటికి వెళ్తున్నప్పుడు ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ పేరు దుర్గాభవన్. ఆవిడ మెడికల్ క్లాస్ నా లైఫ్ చేయించి నా జీవన విధానాన్ని మార్చిన ఆవిడ పేరు దుర్గాభవన్. ఆవిడ 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు అప్పుడు నాకంటే కొంచెం చిన్న వయసు అవుతుంది. ఎదురుగుండా వచ్చింది. వస్తూ నేను వెళ్తున్నాను, వెళ్ళేవాడిని పలకరించింది. అంటే మా ఇంట్లో బాగా కారు పెట్టే రూట్ ఉంటుంది. ఆ రూట్లో నుంచి కారు పెట్టే రూట్ వచ్చాను. నేను అదే రూట్ నుంచి గేట్ వేసుకుంటే వెళ్తున్నాను. వెళ్తున్నప్పుడు ఏమంటే ఇది సృజన వాళ్ళ ఇల్లేనా అని అడిగింది. ఫస్ట్ ప్రశ్న అడిగిన ప్రశ్న ఏంటంటే ఇది సృజన వాళ్ళ హౌసేనా? అవును మేడం, ఇది సృజన వాళ్ళు ఉంది. మీరు సృజన వాళ్ళ హస్బెండ్ అని? కాదు మేడం. అదేంటండి మరి మీరెవరండి అంటే సృజన మా ఆవిడేనండి. సృజనానే మా ఆవిడని చెప్పారు. కొంచెం అనగానే అదేంటి నేను అడిగేది కదా, నువ్వు అలా అడగలేదు, మీరు అడిగింది వేరే. అయితే సార్ మీతో పని ఉందని. నాతో మీకేం పని అంటే సృజనాతో పని ఉంది, మాట్లాడుకుంటే ఆవిడ పిరమిడ్ దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళండి అని చెప్పాను. నేను సృజనతో మాట్లాడదు, సృజన అంటే మాట్లాడుకోవచ్చారండి. అయినా నాకు పని ఉందమ్మా, నేను బయటకు వెళ్తున్నాను. ఆ మాట్లాడే సందర్భంలో మీకు మర్యాద తెలియదా, మాట్లాడటం రాదా, ఈ పదాలు వాడింది. సో ఈ పదాలు కొంచెం మనలో కొంచెం దాన్ని ఉంటారు, కొంచెం అహంకారాన్ని తెచ్చిపెట్టి అర్థం అహంకారాన్ని తెచ్చిపెట్టి ఈ అహంకారంలో ఆవిడ పదం వాడింది. మీకు ఆడవాళ్ళకి భయం అనుకుంటాను. అహంకారం వచ్చింది కదా, నాకు ఆడవాళ్ళకి ఎందుకు భయం అన్నాను. అయితే నేను చెప్పినట్టు విన్నాను. ఎందుకు వినాలన్నా అంటే మీకు భయమా? భయం లేదన్నా. అయితే వినండి. నీకు భయమా? భయం లేదన్నా. కూర్చోండి. భయమా అంది. కూర్చున్నా. కళ్ళు మూసుకున్నా. భయమా అంది. మూసుకున్నా. శ్వాసను గమనించండి. భయమా అంది. భయం లేదన్నా. గమనించి 45 నిమిషాలు కూర్చున్నారు. ఆ 45 నిమిషాలు కాస్త ఇప్పటివరకు ఆగలేదు. అంటే నా లోపల ఒక లైట్ వెలగడానికి కారణం దొరకమాట. అందుకని ఆవిడ నన్ను రెచ్చగొట్టి, మళ్ళీగా చెప్పాలి, మామూలు భాషలో చెప్పాలని రెచ్చగొట్టి, ఆ రెచ్చగొడతా నేను కూర్చుంటే కారణం లేదు. సో కూర్చున్నా నేను ఇవాళ కూర్చునే ఉన్నా, అది నా పరిస్థితి. సో ఆ రోజు నేను ధ్యానంలోకి వచ్చాను. ఇప్పుడు నాకు ఒక సమస్య, ఇప్పుడు మళ్ళీ సమస్య ఉంటే పోలేదు. మనం ఏది ఇస్తే అదే వస్తుంది. అది ఏదైనా సరే, మీరు ఇచ్చినమో ఆయనమో పుచ్చుకున్నాము ఆయన, మీరు ఏది ఇస్తే అదే వస్తుంది. సో ఇప్పుడు నేనేమి ఇచ్చాను, 10 సార్లు వ్యతిరేకించాను. ఇప్పుడు నా పరిస్థితి 10 సార్ల దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి 10 సార్లు చేయకండి ఇవ్వాలి, నేను 10 సార్లు చేయకండి ఇవ్వాలి. ఇప్పుడు నా తాపత్రం ఏంటంటే అప్పుడు ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఇవ్వాలి. ఇవ్వడం కోసం ఎక్కడికి వెళ్ళినా నాకు ఇవ్వడం. నాకు ఆ విషయం తెలుసు. ఎందుకు తెలుసు అంటే మనం అంతకంటే ఎందుకు తిన్నవాళ్ళం కదా, కమ్యూనిస్ట్గా నాకు తెలుసు కదా. సో అప్పుడు పుట్టపట్టులో 3 రోజులు మా యజ్ఞం జరిగింది. సో ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను. నేను అసలు పుట్టపట్టు సత్యసాయిబాబాని సంపూర్ణంగా అంటే ఏ కల్మషం లేకుండా, ఏ ప్రేమ లేకుండా, ఏమీ లేకుండా పరమ గొప్పగా తిట్టిన వ్యక్తి నేను. షిరిడి సత్యసాయిబాబా అంటే ఎంత కోపంగా తిట్టేవాళ్ళం అంటే హేతువాదులు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది 30 గంటల నుంచి 1:30 వరకు ఒక్క మాట కూడా, 2 మాట వాడకుండా తిట్టేవాడు. ఎవరిని పొగిడేవాడు, తిట్టేవాడు కాదు. సత్యసాయిబాబా అక్కడే ఇంకో మహాయజ్ఞం పెట్టి సెప్టెంబర్లో. నేను ఆగస్టులో వచ్చే సెప్టెంబర్ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్ళాల్సి? సత్యసాయిబాబా దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు 2 చూడండి, వాటి మన పరమ వ్యక్తి, 2 మన శాఖంగా ఉన్న. ఇప్పుడు వెళ్ళిన తర్వాత 3 రోజులు మహాయజ్ఞం పెట్టాడు. వెళ్ళాము. 10 సార్లు షేకండి ఇవ్వాలంటే ఏం చేయాలనేది ఆలోచించాను. అందరికి ఇస్తున్నారు షేకండి, నాకు కూడా షేకండి ఇచ్చాను. నాకు మాత్రం చెయ్యవరా ఇలా పెట్టుకున్నాడు ఆయన. నాకు వచ్చేసరికి ఇలా చేయి పెట్టుకున్నాడు. అప్పుడే ఏదైనా వచ్చిందో అనుకోండి. నేను మొదటి రోజు అంతా ఆయనతోనే ఉన్నాను. ఎక్కడ షేకండి వాళ్ళం. కరెక్ట్గా నా పక్కన నుండి కూర్చోవాలి, నాకు కూర్చోవాలి.
ఇప్పుడు నాకు కోపం వచ్చింది ఎవరి మీద? ప్రతిసారి మీద వస్తుంది. ఎందుకంటే నాకు శేఖర్ ఏమన్నా ఆయనే కదా. ఈయనేంటి శేఖర్ ఇస్తే ఎవరేంటి అని చెప్పాను. ఈయనేం దేవుడు, ఈయనేం గురువు, ఈయనేం మళ్ళీ మొత్తం నా వైపు చూడాల. నేను ఇవ్వలేదు కంటే ఇవ్వట్లేదు అనుకోవట్లా. ఈయన గురువు కదా, గురువు అందరికీ శేఖర్ ఇవ్వలేదు, నాకెందుకు ఇవ్వడు? ఈయన దేవుడు అంటున్నారు కదా కొంతమంది, మరి దేవుడు అయినప్పుడు క్షమించాలి కదా, ఒకవేళ ఆ తప్పు ఏమంటే క్షమించాలి కదా, నాకెందుకు ఇవ్వట్లేదు అని అంతసేపు ఇప్పుడు కూడా ఆయన్ని తిడుతున్నాను. ఇప్పుడు కూడా నాకు ఆయన ఎందుకు ఇవ్వట్లేదు ఇటు ఆలోచిస్తున్నాను. ఇప్పుడు కూడా ఆయనే ఇవ్వట్లేదు కాబట్టి ఆయనే మారాడు, ఆయనే గురువు, ఆయనే దేవుడు. వీళ్ళందరూ బుర్రాబుద్ధి లేకుండా దేవుడు అని తిరుగుతున్నాడు, నాకు కూడా బుర్రాబుద్ధి లేకుండా వచ్చానని చెప్పి నేను అనుకున్నాను మళ్ళీ. సో మొదటి రోజు అయిపోయింది. కానీ లోపల రాత్రి ధ్యానంలో కూర్చున్నప్పుడు లోపల ఆయన ఎందుకు షేకండి, అలాగే షేకండి తెచ్చుకోవాలని ఫీలింగ్ కోరుకోదు కదా. అందులో ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమవుతుంది, ఉక్రోషాలనే పోతాయి, తమోగుణం పోతుంది, రజోగుణం పోతుంది, సాత్వికం వస్తుంది. ధ్యానం పూర్తిగా చేస్తే శుద్ధ సాత్వికం వస్తుంది. సో నేను తమోగుణంలో ఉన్న మొదట్లో పోయింది, రజోగుణం ఆయన ఎందుకు ఇవ్వట్లేదు, ఉక్రోషం వచ్చింది పోయింది, సాత్వికత్వం ఎలాగైనా ఇస్తాడు, ఎందుకు కూడా ఆయన ఇవ్వడానికి ఆయన దగ్గర శ్రీకరణ తీసుకుంటానికి వచ్చాను, నా లోపల మార్పు వచ్చేసింది, శుద్ధ సాత్వికంలోకి వచ్చింది. ఎలాగైనా తీసుకోవాల్సిందే అని నేను మారాలని చెప్పి ఏం చేశానంటే, పత్రిసాల దగ్గర మారడు, నేను మారాలంటే ఏం చేయాలని మళ్ళీ ఏం చేశాను, ఆయన లోపల పొద్దున్నే లేచాను 3ంటికి కదా, 3ంటికి చన్నీరుతో స్నానం చేశాను. ఏది సెప్టెంబర్ మాసంలో అనంతపురం జిల్లాలో చన్నీళ్ళు చల్లగా ఉన్నాయి. వాటిలో స్నానం చేసి భయాలు లేపారు. ఏంటి అర్ధరాత్రి లేపాను, ప్రతిసారి శేఖర్ ఎవరు వెళ్తున్నాను, నీకు ఇస్తారా అన్నాను. రాత్రి అంతా ధ్యానం చేశాను, ఇప్పుడు కూడా ధ్యానం చేస్తాను. ఎవరి కోసం ఇస్తారా, మళ్ళీ అక్కడ ఆగల పవర్, ఎవరి కోసం ఇస్తారు, ఆయన ఇస్తాడు. అంటే చూడండి, మళ్ళీ ఇక్కడ సమస్య ఏంటంటే నేను ధ్యానం చేశాను కాబట్టి నాకు ఎందుకు ఇవ్వడానికి ఫీలింగ్ లోపల హక్క. అందులో ఏం చేశానంటే అందరికంటే ముందు వెళ్ళేవాడు పత్రిసారి చేయి చేస్తారు, చేయికి ఎదుగుండానే కూర్చున్నాను. అంటే ఆయన ఎడు తిరిగినా ఇది తిరగాలి ఆటోమేటిక్, తలకాయ మెండకు వచ్చేస్తుంది కదా, ఎప్పుడోసారి ఇలాగే చూడాలి కదా. కాబట్టి ఆయన చూపు అందేటట్టుగా కూర్చున్నాను. ఆయన హైట్ నా హైట్, నా కుర్చీ మొత్తం చూసుకొని కూర్చున్నాను బ్యాలెన్స్. నాకు అక్కడ ఇంజనీరింగ్ కాబట్టి అన్ని క్యాలిక్యులేట్ చేసి కూర్చున్నాను. ఆయన పొద్దున్న నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ధ్యానం చేయించారు. ధ్యానం చేసినప్పుడు చాలా డీప్ మెడిటేషన్ చేశాను. మళ్ళీ అందులో మొహమాటం లేకుండా అసలు ఎంత డీప్ మెడిటేషన్ చేశాను, నేను ధ్యానంలో ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయాను. అంత డీప్ లేదు. ఆయన ఫ్లూట్ వినపడుతున్నాను, ఏమీ తెలియదు. అన్ని తప్పట్లు కొట్టిన తర్వాత కూడా నేను లాస్ట్ బయటకు వచ్చాను. ఆ తప్పట్లు మోతం కాదు, ధ్యానంలో ఆయన ఇంకేదో మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు బయటకు వచ్చాను. అంత డీప్గా ఉన్నాను. అంతా అయిపోయింది. ఆయన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నాను. ఆ పుస్తకాన్ని ఓపెన్ చేస్తూ ఆయనకు ఒక మంచి లక్షణం ఉంది, ఏంటంటే పుస్తకాలు రాగానే అందరికి ఇస్తారు కదా పిలిచి, ఇలా అన్నాడు. అప్పుడే కళ్ళు తెరిచాను, ఇలా అన్నాడు. ఆయన దృష్టి చెయ్యి నా వైపు చూపిస్తుంది. నేను తక్కువ చేశాను, ఎవరి కోసం, నా కోసం అనుకో, ఎందుకంటే నా ఫీలింగ్ ఆయన ఇస్తారని కదా. ఆయన వెంటనే ఇలా అన్నాడు, నన్ను కూర్చోమన్నాడు నా ముందు లేదు. ఇప్పుడు చెప్పండి ఏమన్నారు. ఇప్పుడు ఆయన లేపాడు అనుకుందాం నా కోసం అని. ప్లస్ నేను సిన్సియర్గా ధ్యానం చేశాను. పొద్దునప్పుడు 3ంటికి వచ్చాను. నా లోపల ఇంకా ఉంది, రగిలిపోతుంది. లేచిన తర్వాత వేసిన తర్వాత ఆయన అన్నాడు కూర్చోడు అన్నాడు. ఎవరైనా నన్ను ఇంకా అసలు నాకు లోపలికి కొంచెం వేడి, లోపల వేడి పెరిగింది. ఆయన కూర్చునిపోయాను. నేను కూర్చునిపోయిన తర్వాత ఇంకా అక్కడ కూర్చోబెట్టిస్తున్నారు. అలా అని చెప్పి అది మధ్యలో ఉంది సీటు, బయటికి రావడానికి అవ్వదు. అక్కడి నుంచి బయటకు వస్తాక అవ్వదు, అక్కడే కూర్చోవాలి. ఇంకొంచెం లోపల ఉడుకుతుంది. ఈ కుక్కర్ విజిల్ వస్తాయి, పెరుగు చూస్తూ అలా వస్తుంది బయట. అది బయటికి రాదు, లోపల ఉండదు. బయట విజిల్ లేదు, వెళ్ళడానికి మోతుంది. అలాగే కూర్చునిపోయాడు. నా ముందుడికి ఇచ్చాడు. ఆ ముందు ఆయన చాలా అందరికి హ్యాపీ ఫీల్ అయిపోయి నాకు కూడా షేక్ ఇచ్చాడు. అంట నాకు లోపల కొట్టుకుంటూ, ఎందుకని నాకు ఇవ్వలేదు, నా ముందుడికి ఇచ్చాడు. నాకు ఇవ్వలేదు అనే ఫీలింగ్ అంటే కూడా నా ముందుడికి ఇచ్చాడు అని. అంటే ఇప్పుడు నా లోపల ఏముందంటే లాభం అగ్నిమరకం. నిజంగా చూస్తే అప్పుడు తెలిసిన నా లోపల ఎంత ఉక్రోషం ఉందా, ఎంత బాగుందా. అది ఉక్రోషం అనుకుంటున్నా, నేను నా లోపల బాధ అనుకుంటున్నాను. అయిపోయింది సరే. ఆ రోజు ఇంకా అసలు నాకు ధ్యానం కుదరలేదు. నేను సత్యాగ్రహ చుట్టూ ఇంకా అసలు మధ్య అక్కడ సాయంత్రం అక్కడికి రాకుండా ఆ చుట్టూ తిరిగి అక్కడ తిరిగేసి వెళ్ళిపోయాను. మా ఆవిడ చెప్పారు, అమ్మాయి
నేను మచిలీపట్నం వెళ్ళిపోతున్నాను, అదే మచిలీపట్నం విశాఖపట్నం వెళ్ళిపోతున్నాను, నువ్వు ఎలా కలరా, అదే నీకు పోయే కాలం వచ్చి పొద్దున 3 డేస్ ధ్యానం అన్నావు, ఇప్పుడు పోతానంటావు, ఒక్కరోజే కదా లేకపోతే అయిపోతాం కదా, అందరం అయిపోతాం కదా అని నాకు నచ్చలేదు. నేను ఇక్కడ ఉన్నాను, నేను వెళ్ళిపోతాను. సరే నీ కర్మ నేను నిర్వహణ చేస్తాను, నేను ఎవరు మార్చాడు, నేను ఎవరు ధ్యానంలో రమ్మన్నాడు, ఎవరెక్కడ రమ్మన్నాడు, వచ్చింది నువ్వే, కూర్చుని 3ంటికి వెళ్ళింది నువ్వే, నువ్వు వెళ్ళిపోతానన్నావు, నిన్నేమో ఆపుతాను వెళ్ళేయాలి, నిన్ను ఆపితే నువ్వు ఆగవు కదా, నేను మాత్రం రేపు దాకా రాను. అంటే నీకు 3 అంకల్లా 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు కలుగు నిండిపోతుంది. మళ్ళీ మా ఏమని చెప్తాం, ఎందుకని రానుంది కదా, నీకు 3 లేదా 10 సార్లు ఎక్కువని చెప్పి మళ్ళీ తిట్టి అలా ఎంత తిట్టినా మనకు ఒక లోపల ఉంది, మనం ధ్యానం చేసాము ఇలా అనుకోవాలనే భావం లోపల కొంచెం సార్లు పెంచుతా, తమగుణం పోయింది, రజోగుణం పోయింది, మళ్ళీ నైట్ అంతా ధ్యానం వచ్చినాం, ఊరుకోవచ్చు కదా లోపల ధ్యానం. మళ్ళీ అక్కడే మా ఎవరైనా మళ్ళీ కూర్చున్నాం ఏంటంటే ఒక 5 నిమిషాలు కూర్చుని వెళ్తానే, ఈ ఆవేశంతో బస్ ఎక్కడ పోయి బస్కి వెళ్ళి పడతాను అని టెంపర్ తగ్గించకుండా కూర్చున్నామని, టెంపర్ కాదు కదా మొత్తం తగ్గిపోయింది. మళ్ళీ 3 గంటలకు వెళ్ళేసాం, ఊరుకోదు కదా, మళ్ళీ ధ్యానం నుంచి నిద్రపోలా, ధ్యానం నుంచి 3 గంటలు వేసాం. ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం అయ్యాలని లేదా ఏంటంటే, నువ్వు నిద్రపోయినా ఏంటయ్యా బాబు, నీకేమొచ్చి సమస్య అంటే రాత్రి వెళ్తారో వెళ్ళలేదు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే నేను ప్రతిసారి సేకరిస్తాను, ఇప్పుడు అలాగే ప్రతిసారి సేకరిస్తాను, అందుకే వెళ్తాను అంటే ఇప్పుడు నీకు ఎలా ఇస్తాడు ఆయన 6 గంటలకు 6:30 చేతికి ఎదుగుతుందనేసరికి ఏమక్కర్లా. నేను గమనించింది ప్రతిసారిని ఎక్కడున్నా రోజు ముగ్గేసిన వాళ్ళకి సేకరిస్తున్నాడు, ఇవాళ నేను ముగ్గేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాను, అక్కడే ఉన్నా నేను ముగ్గురు వదిలిస్తాను, ప్రతిసారి ముగ్గురు వదిలిస్తాను, ముగ్గేసాను. అదేంటే నీకు ముగ్గు రాదు, ముగ్గు అంటాం ఏంటంటే నీకు ఎందుకు అమ్మాయి. సరే వెళ్ళిపోయి ప్రతిసారి అక్కడ ముగ్గేస్తాక 7 ఉన్నారు, 6 7 5 ఉన్నారు. నేను కూడా వెళ్ళి నేనేం చేయలేదు, ఏదో వాళ్ళు అడిగిన వెళ్ళా ఇవ్వడం, ఆ ముగ్గు అడిగితే ముగ్గు, రంగు అడిగితే రంగు, పువ్వు అడిగితే పువ్వు ఇస్తాం అందరికి, వాళ్ళని రాకుండా. సరే ముగ్గులు వేసారు, ప్రతిసారి వచ్చారు, ముగ్గులు వేసిన వాళ్ళందరికీ నెక్స్ట్ ఇస్తున్నారు. నేను కూడా పెద్ద తెలివైనా 6 నేను 7వ వాడిని, అందరి మధ్యలో నేను ఉంచున్నాను. అంటే ఫస్ట్ సెకండ్ ఇస్తే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇచ్చి నాకు ఇచ్చి 5 6 7 ఇస్తారు, సెకండ్ ఇస్తే జరుగుతుంది కదా, అందరికి ఇస్తారు ఖచ్చితంగా. నేను 2 రోజుల నుంచి గమనించింది, 3 రోజులు గమనించాల్సిందే అని నేను మధ్యలో కూర్చున్నాను. ప్రతిసారి ఏం చేశారు, సెకండ్ ఇస్తూకి వచ్చారు, ఫస్ట్ వరకు ఇచ్చారు, సెకండ్ వరకు ఇచ్చారు, థర్డ్ వరకు ఇచ్చారు, 4th నేనే, నాకు ఇవ్వక నేను చేయముందు పెట్టాను. ఆయన ఎవరు పిలిచారని అనకే నాకు సెకండ్ కూడా నాకు సెకండ్ రాదా, అయ్యి నాకు ఎమోషన్ కూడా ఏమీ లేదు, ఎక్కడికి వెళ్తారా ఇంకా 3 ఉన్నారు కదా ఇస్తారు. ఆయన మళ్ళీ తిరిగి వచ్చి అగ్గించి కూర్చొచ్చాడు, ఆ మిగతా 3 రోజులు అగ్గించి ఇచ్చొచ్చాడు, మధ్యలో మళ్ళీ నేనే ఉన్నా, మళ్ళీ నాకు రాగానే వెనకే అంటే ముగ్గులు వేసిన 6 ఇచ్చారు, ముగ్గురు ఇచ్చి నాకు ఇవ్వరు. ఇప్పుడు నాకు ధ్యానం చెయ్యాలా చెయ్యక్కర్లేదా, ప్రతిసారి సేకరి తీసుకోవాలా తీసుకోక్కర్లేదా లేదు. ఇక నాకు ఎంత కోపం వచ్చిందంటే చెప్పులు వేసుకోవాలి కాబట్టి ప్రతిసారి వస్తారు సేకరిస్తారు. పొద్దున్నే 3 గంటలకు వచ్చా, ఆటో దొరకకపోతే నడుచుకుంటూ వచ్చా 4.5 కిలోమీటర్లు వచ్చి ఇక్కడ చేస్తే సేకరి. ఇక నాకేమీ లోపల ఇంకేముందంటే నిన్నటిది మొన్నటిది ఇవాళది పెద్ద అయిపోయింది లోపల. ఈ లోపల పెద్ద అయిపోయింది, ఏం చేస్తాం, ఇది లాభం లేదు, మనకి ధ్యానం కుదరదు, ఈ 10 సార్లు కుదరదు, వీళ్ళందరూ చేస్తారు ఎప్పుడు రాత్రి కదా బస్సు, మనం ఏం చేద్దామంటే ఇక ధ్యానం లేదు ఏం లేదు. ఆయన ధ్యానం చేస్తే వెళ్ళిపోయారు, స్టేజ్ ఎక్కేశారు, అందరూ కూర్చున్నారు, నేను ధ్యానం దగ్గరికి వెళ్ళాను, ధ్యానం దగ్గరికి వెళ్ళాను. ఇవాళ 10 సార్లు సేకండి ఇవ్వరు కాబట్టి నాకు ధ్యానానికి సంబంధం లేదు, ఇవాళతో మొత్తం ఓకే అని చెప్పి వెళ్ళిపోతా ఆ సత్యసాయిబాబాలో ఉన్నటువంటి పార్క్ అంతా తిరిగాయి. సత్యసాయిబాబా పార్క్ ఉంటుంది కదా, సత్యసాయిబాబాకి వెళ్తే తెలుస్తుంది అక్కడ పార్క్ ఉంటుంది, ఆ పార్క్లోకి వెళ్ళిపోయా. ఇంకేంటంటే మనశ్శాంతి కావాలి, మా ఎవరిని తెరవకూడదు, ఎవరికి చెప్పుకోకూడదు, ఇది నాకు జరిగిన అవమానం అని వెళ్ళిపోయి పార్క్లో తిరుగుతుంటే ఒక చోట వెళ్ళిన తర్వాత ఒక మామూలు చెట్టు ఉంది, మామూలు చెట్టు కింద ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస రాసింది. సో నేను కూర్చొని అక్కడ ఏం చేశాను, ఆ మామూలు చెట్టు దగ్గర కూర్చున్నాను, ధ్యానంలో కూర్చుంటాను. ఎప్పటిదాకా కూర్చున్నా అంటే 12:30 అయిపోయింది. ఎప్పుడు 6:30 7 గంటలకి అక్కడ కూర్చున్నాను, 12:30 అయిపోయింది, 1 గంట అయిపోయింది. 1 గంటకి ఎందుకో లేచాను,
లేస్తే 1 గంట ధ్యానంలో ఉన్నాను. అప్పుడు నా పరిస్థితి ఏంటంటే నీకు ఎవరికైనా కోపం లేదు, పత్రిసారి కోపం లేదు. అసలు పత్రిసారికి నేను చేయకుండా చెప్పితే అడగడం ఏంటి? నేను ధ్యానం అయిపోయిన తర్వాత పత్రిసారి వచ్చి నాకు ఇవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇస్తాడు. కానీ నేను పత్రిసారి నీకు అడగను. జీవితంలో ఇవ్వాలే కాదు, ఈ రోజు నుంచి మొదలుకొని జీవితంలో ఏ రోజు కూడా పత్రిసారి శేఖర్ కోసం కానీ, పత్రిసారి దగ్గర సమస్య కోసం కానీ, పత్రిసారి దేనైనా అడగడం కోసం కానీ ఎవరము అని నిర్ణయించుకున్నాను. ఆయన నిజంగా నా ధ్యానం నచ్చితే వస్తారు, నాకేదైనా సమస్య వస్తే ఆయనే చెప్తారు. కానీ పత్రిసారి చెప్తుంది ఏంటంటే నీ శ్వాసే గురువు అని చెప్పిన తర్వాత నేను ఎవరికి దండం పెట్టక్కర్లేదు, ఎవరిని దేహి అని అడగక్కర్లేదు, ఎవరిని దేహి అని అడుగుదాన్ని నీ దేహం తెచ్చుకోలేదని చెప్పాడు. చెప్పి మళ్ళీ నేను దేహి అని ఆయన దగ్గర శేఖర్ కోసం అర్థమైంది. అప్పుడు అనిపించింది, ఎప్పుడు మధ్యాహ్నం 1 గంటకి అప్పుడు వచ్చింది గొడవ పనిచేసింది. మస్తిష్క జ్ఞానం అంత వచ్చింది. వీటి ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రశాంతంగా వెళ్ళాలి. మా ఆవిడ ఎత్తుకుంటున్నాం అనుకున్నాను. నేను మా ఆవిడ ఎందుకు ఎత్తుకుంటుంది? నా ధర్మ కాకపోతే ఆవిడ బండి ఆవిడ అనుకున్నాను. వెళ్ళి వడ్డేస్తాకి అందరూ అన్ని పెట్టారు. ధ్యానం అయిపోయింది. అక్కడ వడ్డేస్తే ఒక ఏర్పాటు చేశారు ప్లేసు. ఒక 500 మీటర్లు బాబు 500 మీటర్లు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ భోజనాలు చేయాలి. అక్కడ ఏర్పాటు చేయబడి ఇక నాకేం పని లేదు, ప్రశాంతంగా ఉన్నాను, ఎవరితో సంబంధం లేదు. ఏం చెయ్యాలని అయితే అక్కడ ఒక వడ్డించేది ఒకటి ఖాళీగా ఉంది ప్లేస్. కాబట్టి ఆ హస్తం పడుకున్నాను. ఆ వడ్డేస్తాకి సిద్ధపడ్డాను. వచ్చిన వాళ్ళందరికీ వడ్డేస్తా కూర్చున్నాను. ఇంకేం లేదు. అందరూ అయిపోయిన తర్వాత నేను తినేశాను. పత్రిసారి వచ్చారు. పత్రిసారి కూడా వడ్డించాను. పత్రిసారి కూడా వడ్డించాను తప్పించి ఆయన ఏం చేస్తాడు ఏమంటాడో చూడాలి. మామూలుగా నా పని చేశాను. అక్కడ కూడా పత్రిసారి శేఖర్ వాళ్ళని ఆలోచన అయిపోయింది. ఇంకా ఆ రోజున నేను అక్కడికి వెళ్ళలేదు. వెళ్ళిపోయి మళ్ళీ ఏదైతే చెట్టు ఉందో అక్కడికి వెళ్ళాను. మళ్ళీ ధ్యానం చేసుకున్నాను. సాయంత్రం 5 గంటలకు బజ్జీలు పెడతారు. 15 రూపాయలు బజ్జీ. ఆ రోజు లాస్ట్ రోజు కాబట్టి 15 రూపాయలు బజ్జీ టీ ఇస్తారు. ప్రోగ్రామ్ లాస్ట్ 5 గంటలకు వదిలేరు. అప్పుడు నేను మళ్ళీ బజ్జీల దగ్గరికి వచ్చి నాకు బడ్జెట్ మంచిగా పెట్టాను కదా, బడ్జెట్ చేస్తున్నాం కాబట్టి చక్కగా 2 బజ్జీలు తీసేసి ఎవరి కావాలో పెట్టినాం. అంతా అయిపోయిన తర్వాత పత్రిసారి వచ్చారు. ఇలా రారా ఎవరిని? నన్ను 8 విషయాలు భుజం చేసి 8 విషయాలు అంతా ఓకే సార్. ఎక్కడి నుంచి వచ్చారు? విశాఖపట్నం నుంచి సార్. అయితే వెరీ గుడ్, బాగా చేస్తున్నారు ధ్యానం, బాగానే చేస్తాం సార్ అని అప్పుడు శేఖర్ నుంచి కీప్ ఇట్ అప్ అన్నారు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు అంటే ఈ రోజు వరకు కంటే పత్రిసారి జీవించున్నాను కాబట్టి ఏ రోజు శేఖర్ వెళ్ళలేదు. సమస్య గురించి కూడా పత్రిసారి రాలేదు. సో ధ్యానం అంటే ఎంత గొప్పది అనేది అప్పుడు నా లోపల పోయినప్పుడు నేను క్లీన్ అవుతే ఎదురుకుంటే క్లీన్గా కనిపిస్తుంది. నా లోపల మలినాలను వచ్చేది ఎదుటివాడు కూడా మలినాన్ని కనిపిస్తాయి అని నేను నిర్ణయించుకొని నా సాధన చేశాను. ఇప్పుడు నా సమస్య ఏంటంటే ఇక్కడి నుంచి నా సమస్య వేరేదో. ఇప్పుడు నేను ఎవరిని అడిగాను? ఒక ఆయన్ని ధ్యానం సర్వరోగం అన్నాడు. రోగం పోతుందా పోదా? ఇప్పుడు నేనేమన్నాను? ఎవరికైనా చెప్పాలంటే ధ్యానం సర్వరోగం అని చెప్పాలంటే ఆ రోగాన్ని పోగొట్టినప్పుడు మాత్రమే చెప్పగలగాలి. ధ్యానం సకల పోగొట్టాలి అంటే పొందగలిగినప్పుడే చెప్పాలి. ధ్యానం సత్య జ్ఞానం పొందాలి అంటే జ్ఞానం పొందినప్పుడే చెప్పాలి. ఎందుకంటే పొద్దున ఎవరైనా అడిగాడు అనుకో, నువ్వు పొద్దున అడిగితే నా దగ్గర ఆన్సర్ లేదు కదా, ఎందుకంటే అప్పుడు నేను అదే అడిగాను కదా. కానీ ఇప్పుడు నేను ధ్యానం చేయడం కోసం ఏం చెప్పాలంటే మొదటి రోజు నేను 30 గంటలు కూర్చున్నాను చెప్తున్నాను. 30 గంటలు నేను ఆవిడ కూర్చోబెట్టి కూర్చున్నాను. తర్వాత మా ఇంటికి వచ్చి 12 గంటలు కూర్చున్నాను. ఆ తర్వాత ఎప్పుడు 12 గంటలకు తప్పు చేయలేదు. సో ఇప్పుడు నేను రుజువు చేయాలంటే ధ్యానం సర్వరోగం వాళ్ళని లేదా సకల భోగాన్ని సత్య జ్ఞాన రోగాలను రుజువు చేయాలంటే అవి ప్రాక్టికల్గా నేను పొందాలి అని 12 మంది ఎవరైనా ధ్యానం చేస్తారా 12 గంటలను అడిగితే అప్పుడు రెడీ అవ్వడం. అప్పుడు అరవింద్ రెడ్డి నుండి జర్మనీ స్పిరిచువల్ హాస్పిటల్ అతను వాళ్ళ ఫ్రెండ్స్ నిర్దేశంలో వాళ్ళు అలా 12 మంది కూర్చొని మొట్టమొదటి 12 రోజులు 12 గంటలు 12 మంది కలిసి కూర్చొని చేశారు. 12 రోజులు 12 గంటలు 12 మంది కూర్చొని ఏం చేసామనంటే ఏం చేయాలి? ఈ ధ్యానం వలన భోగం వస్తుంది అన్నారు కాబట్టి దీన్ని భోగానికి ఉపయోగించాలి. ఏ భోగానికి ఉపయోగించాలనేది మన ఇష్టం అని కూర్చొని ఒక అమ్మాయి ఒక ఇంట్లో కూర్చున్నాం. ఒక అమ్మాయి ఒక వాళ్ళు ఇచ్చింది. ఆ ఇంటి దగ్గర ధ్యానం చేసాము. ఆవిడ ఇల్లు అన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి ఆర్థిక అంతా నేనే పెట్టుకున్నాం. కానీ వదిలి పెడతాం అని ఆవిడ. ఈ 12 మంది కూర్చొని వాళ్ళ పెద్ద అమ్మాయి రేవతి ఉంది. ఆ అమ్మాయికి ఇంకా కళ్యాణానికి వయసు వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయిని ధ్యానంలో కూర్చోబెట్టి మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ పద్మంలో నిర్ణయించబడతారు కాబట్టి
ఈ భూమి మీద నువ్వెచ్చుకొచ్చిన భర్త ఈ భూమి మీద జన్మ తీసుకుని ఆల్రెడీ ఉన్నాడు, ఎక్కడున్నాడో ఎత్తుకు అని ఏమి కూడా దేవాలయంలో కూర్చోబెట్టి 12 గంటలు 12 రోజులు ఆయన కూడా కూర్చోబెట్టి ఆ అమ్మాయి జ్ఞానం ద్వారా అడ్రస్ చూసి పేరుతో సహా అన్ని చెప్తే ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే రూపాయికి అర్థం తీసుకోకుండా వాళ్ళ ఇంట్లో నలుగురుండి ఒక్కడే వేస్ట్ చేయలేదు. ఆ అమ్మాయిని కళ్యాణం చేసుకున్నాడు. అలా రూపాయి లేకుండా జ్ఞానం ద్వారా కళ్యాణం చేశాడు. మొత్తం జ్ఞానం యొక్క శక్తిని మేము వాడే విధానం అలా ఇప్పటి వరకు ఈ రోజు ఈ క్షణం వరకు ఈ భూమి మీద ఇలాంటి విషయాలు కాదు, ఎంతకంటే గొప్ప విషయాలు, ఎంతకంటే గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణంలో ధ్యానం ద్వారా నేను పొందిని, నేను అనుభవంలో తెచ్చి 300 మంది అనుభవం పొందగలిగి కొన్ని వేరు 1-2 కూడా కాదు. అంటే ధ్యానం అంటే అంత గొప్పది అంటే అప్పుడు నాకు తెలిసిన విషయం వేరు, ఇప్పుడు నాకు తెలిసిన విషయం వేరు. అప్పుడున్న నా జ్ఞానం వేరు, ఇప్పుడున్న నా జ్ఞానం వేరు. అప్పుడు నా జ్ఞానం ప్రాబ్లం ఉంది, ఇప్పుడు నా జ్ఞానం ఓన్లీ ధ్యానం ద్వారా పొందిన జ్ఞానం మాత్రమే. మిగతా ధ్యానం ద్వారా పొందిన జ్ఞానం అంటే ఏంటంటే ఈ ధ్యానం ద్వారా పొందిన జ్ఞానం ఏంటంటే ఒక ఆవిడ ఫోన్ చేసింది, ఈ భూమి మీద ఒక ఆవిడ ఫోన్ చేసింది. ఏమని అంటే, సార్ మా ఇంటి దగ్గర ఒక అమ్మాయికి సమస్య ఉంది, ఈ సమస్య నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలంటే, ఆ సమస్య నుంచి ఆవిడ బయటికి రావాలంటే ఏం చేయాలో చెప్పి ఆ సమస్య నుంచి బయటికి తీసుకురావడానికి ఏం చేయాలో చేసి ఆ సమస్య నుంచి బయటకు వచ్చే స్థితి కలిగించగలిగే స్థితి వచ్చింది. ఒక అమ్మాయి ఫోన్ చేసింది, నాకు ఎలాంటిదంటే ఈ భూమి మీద ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బ్రహ్మర్షి పత్రి సార్ చెప్పిన దాని మొత్తం 2009 వరకు, 2009 తర్వాత మీరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ చూస్తే 2009 వరకు పౌర్ణమి ధ్యానాలయం ఉంది, అమావాస్యాలు ఉండే కాదు, ధ్యానాలయం ఉండే కాదు. 2009 మే 11 బెంగళూరు పిరమిడ్లో ధ్యానం చేస్తుంటే ధ్యానాలయ ఇన్ఫర్మేషన్ ఇవ్వని యూనివర్సిటీ ఇచ్చిన వర్క్ని అంటే రెస్పాన్స్ చెప్పిన ఒక పనిని నా ద్వారా 2009 మే 11 వచ్చిన ఇన్ఫర్మేషన్ 2009 మే 20 ద్రాక్షారంలో మొదలెట్టి 147 శక్తి క్షేత్రాల్లో ధ్యానాలయాలు మార్చాల్సి వచ్చింది. మార్చాను. దాని వల్ల గోల్ స్థితి మారింది, యూనివర్స్ యొక్క అంటే ఈ ఎర్త్ యొక్క స్థితి గోళ్ళకు మారింది. దీనన్నిటికీ కారణం ఏంటంటే నాకు 2009 మే 11 దేవాలయ ఇన్ఫర్మేషన్. సో ఈ భూమి మీద నేను నేర్చుకున్నది, నేను పొందింది 2009 నుంచి 2019 వరకు ఒక పని, 2019 నుంచి 2020 వరకు ఒక పని, 2020 మే 21 నుంచి 2025 మార్చి వరకు ఒక పని, 2025 మార్చి నుంచి ఈ భూమి వేరే పని. ఈ పనులన్నీ కూడా యూనివర్స్ ఉపయోగపడిన పనులు. సో అవి చేస్తున్నాను. ఆ చేసే క్రమంలోనే ఉద్యోగాన్ని యొక్క ఉనికిని వదిలేయడం, ఆధ్యాత్మిక ఉనికితోనే ప్రయాణం చేయడం ఇప్పుడు జరుగుతుంది. ఓకేనా? ఇది మా ప్రయాణంలో. దీంట్లో మీకు అంటే మీ అందరికీ నేను చెప్పగలిగేది ఏంటంటే సజ్జన సాంగత్యం అంటే ఒకరు చెప్పడం ఒకరు వింటాం. సజ్జన సాంగత్యం అంటే నేను చెప్పడము మీరు వింటాం. అది ఎవరు చెప్పినా అది వాడి అనుభవం చెప్తున్నాను. మీ అనుభవాన్ని మీరు పెంచుకోవాలి, మీ అనుభవాలు మీ స్థితిని మార్చుకోవాలి, మీ స్థితిని గొప్పగా తయారు చేసుకోవాలంటే ఇంట్రాక్షన్ ఉంటుంది. సో కాబట్టి మీరు ప్రశ్నలు అడిగితే నాకున్న జ్ఞానాన్ని నేను పొందిన అనుభవ జ్ఞానంతో తెలుసుకుంటా ప్రయత్నిస్తాం. ఏదైనా అవసరమైతే అది ఏ విషయం పట్ల అయినా ప్రాబ్లం లేదు, దాని యొక్క ఉనికిని మార్చుకుంటా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు జస్ట్ ఇప్పటివరకు నేను రావడానికి కారణం చెప్పాను, నేను పొందడానికి చెప్పాను. ఇంకా నా అనుభవాలు చెప్పాలంటే కొన్ని వందలు ఉంటాయి. చెప్పాను నా అనుభవాల యొక్క పరంపర చాలా ఉంటుంది. అడగండి గట్టిగా అడిగితే నేను గట్టిగా చెప్తాను. మైక్ అందరూ చెప్పాలంటే మీ ప్రశ్న. ఓకే అండి, ఒక 4 ప్రశ్నలు రాశారు. ఒక ప్రశ్న అడగండి. ఈ క్వశ్చన్లన్నీ కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తరచూ వచ్చేవి. మరి దాని సమాధానాలు సాధించి తెలుసుకున్నాము. ఎంతో మందికి ఆ జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞాన మార్గంలోకి రావాలంటే పూర్వజన్మ స్ఫూర్తం ఉండాలంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ పూర్వజన్మ ఉందా లేదనేది పక్కన పెట్టి, ఎందుకంటే మీకు ఉందా లేదనేది మీరు నిజంగా అనుభవించారనుకోండి ఉందని అంగీకరించండి, లేదనుకోండి అది అంగీకరించక్కర్లా. ఫస్ట్ పాయింట్ మీకు పూర్వజన్మ ఉందా లేదా అనేది ఎవరికి తెలియాలి?
మీకే తెలియాలి. మీకు తెలిస్తే పూర్వజన్మ ఉంది కాబట్టి నేను వచ్చాను అని అనిపించింది అనుకోండి, మీ భావన అనిపించింది అనుకోండి, ఫీల్ అవ్వండి. కానీ పూర్వజన్మ తెలుసుకోండి. లేదు పూర్వజన్మ లేదు, నాకు ఇది ఈ సందర్భంలో నాకు అవసరం వచ్చింది వచ్చాననుకోండి, అందులో అయినా ధ్యానం చేయండి. అంతేకాని నాకు గత జన్మల కర్మ ఫలాల వలన, గత జన్మల ఫలితాల వలన, గత జన్మల్లో ఉన్న దీని వల్ల నేను ఈ స్థితికి వచ్చానంటే అది ఇతరులు చెప్పిన అభిప్రాయం. ఒకరోజు మీ గత జన్మ లేదని తెలుసుకుంటే మీరేమీ చేయలేరు. సో దాంతో మనకు సంబంధం లేదు. గత జన్మలు ఉన్నాయా లేదంటే ఎప్పుడు తెలియాలి? నీకు తెలిసినప్పుడు మాత్రమే గత జన్మల యొక్క ఉనికితో ఉన్నాయి. గత జన్మల ఉనికిని పెట్టుకొని మిమ్మల్ని మీరుగా ఇచ్చేసుకోకండి. అంటే నాకు అంత ధైర్యం లేదు, అంత శక్తి లేదు, నేను గత జన్మలో ఎక్కువ పాపాలు చేశాను, లేకపోతే ఎక్కువ కర్మలు చేశాను, లేకపోతే ఎక్కువ గొప్ప స్థితి పొందాను కాబట్టి గొప్ప స్థితి పొందానని జ్ఞానం చేశాను కాబట్టి గొప్ప స్థితి పొందాలంటే కర్మలు ఉన్నాయి కాబట్టి అని చెప్పి కర్మల్లో విడిపోని కర్మ సిద్ధాంతం నుంచో లేకపోతే కర్మ నుంచి బయటికి రాకుండా ఉండకండి. అందుకని పత్రిసారి చెప్పినప్పుడు మొదట్లో చెప్పేవారు నిరారంభ పుస్తకం చదవకుండా. నిరారంభ పుస్తకంలో గత జన్మల కర్మల గురించి ఉన్నాయా, ఆ జన్మలో ఆయన చేసిన పనులు ఉన్నాయా? ఆ జన్మలో ఆయన చేసిన రాక్షసత్వం ఉంది, ఆ జన్మలో ఆయన శాపాలు పెట్టాడు, ఆ జన్మలో గోడంతమని చంపేశాడు. ఏ జన్మలో? అదే జన్మలో గోడంతమని చెప్పాడు. అదే జన్మలో నిరారంభ యోగ అయిపోయాడు. కానీ ఇప్పుడు అప్పుడు ఆ నిరారంభం చూసినప్పుడు మీరు యోగ అవ్వాలంటే గత జన్మలతో చూసుకోవాలి, ఆ జన్మం చూడాలా? అయిపోయింది. కానీ గత జన్మలో ఉండాలా ఉండకూడదా అనేది ఏంటంటే కూడా అసలు నేను ధ్యానానికి వచ్చాను, ఈ ధ్యానం నాకు పరిచయం అయింది. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ మన అందరము ఏదైనా స్కూల్లో జాయిన్ అయినా ఎందుకు జాయిన్ అవుతాం? ఎందుకు జాయిన్ అవుతాం? అక్కడ ఆ స్కూల్ బాగుందా, స్కూల్ వాతావరణం బాగుందా, స్కూల్ బాగా చదువు చెప్తారని చెప్పి జాయిన్ అయ్యాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్కూల్లో జాయిన్ అవ్వడం నా అదృష్టము. మా అమ్మ జాయిన్ చేశారు, మా అదృష్టం జాయిన్ చేశారు, ఈ పదాలు లేవు కదా. నువ్వు స్కూల్లో జాయిన్ అయ్యావు, ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? అక్కడ బాగా చదువుకోవడం, అంత అయిపోయింది. సో నువ్వు ఆ స్కూల్లో మా అమ్మ వాళ్ళు బాగా ఇష్టపడ్డారుగా జాయిన్ చేశారు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడినారుగా జాయిన్ అవ్వారంటే ఆ స్కూల్లో జాయిన్ అవ్వడం నీకు ఏమీ రాదు. ఫస్ట్ నేర్చుకోండి. ఆ స్కూల్లో నువ్వు చదువుతాకి జాయిన్ అవ్వాలి కాబట్టి చదవడం వల్ల నీకు ఆ స్కూల్ గొప్పతనం తెలుస్తుంది. నీ గొప్పతనం స్కూల్కి, నీ వల్ల ఆ స్కూల్కి నీకు పేరు వస్తుంది, స్కూల్ వల్ల నీకు పేరు వస్తుంది. కాబట్టి జ్ఞానంలో మీకు తెలుసో తెలియకో మీ జ్ఞానం వలన లేకపోతే ఇంకోటి వలన వచ్చాడు. దానికి గత జన్మల గురికి గత జన్మల యొక్క ఉనికి ఉందా లేదా అనే దాని గురించి ఆలోచించకండి. గత జన్మల ఉనికి ఉందనుకోండి, మీరు ఖచ్చితంగా ధ్యానం చేసుకొని ధ్యానం తెలుసుకొని మీ గత జన్మల ఉనికిని తెలుసుకొని గత జన్మలతో జీవించాలంటే లేదనుకుంటే ఈ జన్మలో నాకు వచ్చింది, నేను ఈ జన్మలో ఈ స్థితిలో ఈ భౌతిక స్థితిలో నేను పొందాలనుకుంటున్నాను, పొందుతానికి ధ్యానంలోకి వచ్చాక పొందాను. అంతేగాని ఆ గతం యొక్క ఉనికితో తెలియాలన్నప్పుడు తెలుసుకోండి, తెలియకపోతే అక్కడ. ఇప్పుడు నీ గతం ఉన్నాయో ఏమైనా ఆలోచించి నేను ఉన్నాయని చెప్పాను, ఏం తెలుస్తుంది? తెలుసు. ఇప్పుడు నేను ఉన్నాను, నా గతం ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్తాను. ఎందుకు ఉన్నాయని చెప్తాను? నేను ఇప్పటికీ నాకు తెలిసి నాకు కావాలని 5 జన్మలు తెలుసుకున్నాను. నాకు కావాలని తెలుసుకునే 5 కూడా ఒక సమస్య వచ్చింది, ఒక సంఘటన వచ్చింది, దీనికి కారణం నేను ఎదిగినప్పుడు నేను ఒక పూరి జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. నా ప్రయాణం ఆధ్యాత్మిక ప్రయాణం. నేను ఒక ఆయన రామకృష్ణ గారు ఇద్దరు వెళ్ళాం. ఆటో కట్టించుకొని ఆటో మాట్లాడుకొని వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాలంటే ఆటో వాడు అడిగితే మాకు సరిగ్గా హిందీ వచ్చు, అంటే హిందీ కూడా సరిగ్గా రాదు. వాడికి మర్యాద తప్పించి ఇంకేం రాదు. ఆయనకి చెప్పాం తోటకాచార్యుడు అని చెప్పి రామకృష్ణ పరమహంస గురువు గారు ఉన్నారు, ఆయన సమాధి పూరిలో ఉంటుంది, ఆయన సమాధి దగ్గరికి తీసుకెళ్ళండి. ఆయనకి అర్థమైంది ఒకటి, సమాధి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆయన ఏం చేశాడు, అర్థం చేశాడు ఆటో డ్రైవరు, మమ్మల్ని పూరి జగన్నాథ స్వామి గుడి ఉన్నారు, ఒక 6 సమాధులు ఉంటాయి, ఆ 6 సమాధుల దగ్గరికి తీసుకెళ్ళాడు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నాకు చెప్పింది, నాకు అర్థమైంది ఏంటంటే సమాధుల దగ్గరికి వెళ్తే నువ్వు సమాధి స్థితికి వెళ్ళాలి, ఆ సమాధిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సజ్జన సాంగత్యం చేయాలి, ఆ సజ్జన సాంగత్యం ద్వారా నువ్వు భౌతిక స్థితిలో ఉన్నటువంటి అన్నింటినీ తెలుసుకోవచ్చని చెప్పారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో సజ్జన సాంగత్యం అంటే సమాధుల దగ్గర కూర్చొని ధ్యానం చేసి నువ్వు సమాధి స్థితికి వెళ్ళి ప్రశ్నకు ఆన్సర్ తెలుసుకోవాలని చెప్పారు. నేను ఒక సమాధి దగ్గర కూర్చొని ఉంటే ఆ సమాధి నాదే, నా సమాధి నేను చూసుకోగలిగాను. మిగతా 5 సమాధులు నాకు కాదు, అది మాత్రమే నాది. అది ఏది అనేది నేను చూసుకోగలిగిన ఆ జన్మ అవ్వాలి. నాకు ఇంకోసారి ప్రశ్న వచ్చింది. మస్తాన్ రెడ్డి గారు అని మన పిరమిడ్ మాస్టర్, ఆయన ఒక సజ్జన సాంగత్యం పెట్టారు. దానికి వెళ్ళి నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నాను. ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నప్పుడు
ఒక అమ్మాయి, ఆయన కూతుర్ని నేను ఎక్కువ సార్లు నా దృష్టి ఆకర్షించింది. ఎందుకు ఆకర్షించింది? ఆ అమ్మాయికి నాకు సంబంధం ఏంటని చెప్పి కూర్చున్నాను. ఆ అమ్మాయిని కూడా కూర్చోబెట్టాను, మా నాన్నగారిని ఆ అమ్మగారిని ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఇద్దరు కూర్చుంటే ఇద్దరు ఒకప్పుడు ఒక ఇద్దరు సైనికులు. సో ఆ అమ్మాయిని నా శరీరాన్ని వదిలేయడానికి నేను యుద్ధంలో నా దగ్గర ఉన్న ఆయుధంతో అతన్ని కూర్చాను. అతను చనిపోతే నాకు అది జాలిగా చూశాడు. ఆ జాలి విషయం వల్ల ఆ అమ్మాయి చూపులు మాత్రం గుర్తురాడు. ఆ సైనికుడు యొక్క చూపు ఈ అమ్మాయిలో కనపడింది. సో ఆ అమ్మాయి సైనికుడు, నేను సైనికుడినే. ఇద్దరం మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి అక్కడికి తీసుకెళ్ళి మనం నిద్ర నేను నిద్ర అని చెప్పి ఆ అమ్మాయికి అది తెలియజేసి ఆది కలుపుకోవడం వచ్చింది. అందుకని నేను ఒక సైనికుడిగా ఉన్నానని చూసుకోగలిగాను. అలా నేను నాకు తెలిసినంత వరకు ఎక్కువ సార్లు కాకుండా నాకు అవసరమైనప్పుడు ఎందుకైనా బలంగా వెళ్ళి ఇక్కడ ఉన్నాను అనిపించినప్పుడు మాత్రమే చూసుకున్నాను. అది నాకు గతజాలు ఉన్నాయన్న విషయం అప్పుడు తెలిసింది. కాబట్టి ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు తెలుసుకోగలిగే. తెలియనప్పుడు నువ్వు ధ్యానానికి వచ్చి ఓన్లీ ధ్యానం మాత్రమే చెయ్యి, మిగతా అయినా ఆలోచించు. నాకు గతజన్మలో సుఖం వచ్చింది అని నువ్వు అనుకున్నావంటే రెండోది కూడా అనుకుంటావు, గతజన్మ కర్మలు ఉన్నాయని కూడా అనుకుంటావు. కాబట్టి ఆనందంగా ఉంటుంది గతజన్మలు తెలిస్తే, దుఃఖంగా ఉంటుంది గతజన్మల కర్మలు తెలిస్తే. సో గత జన్మల కర్మలు ఉన్నాయనే పదం వాడాము అంటేనే నువ్వు ఆల్రెడీ ఏం చేస్తావు, మనసా వాచా కర్మ త్రికరణ శుద్ధితో కర్మ అనుభవించాలి కదా ఫీల్ అయిపోతావు. కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ కానీ బ్రహ్మర్షి ప్రతిసారి కానీ లేకపోతే ముందు శ్రీకృష్ణుడు కానీ ఏం చెప్పిందంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అన్నాడు. అంటే కర్మ ఉంది అంటే జ్ఞానం తెచ్చుకోవాలంటే ఆ కర్మ దగ్ధం చేసుకోవచ్చు. అంటే కర్మ దగ్ధమైపోతుంది, కర్మ అనుభవించక్కర్లేదు తెలిసిన తర్వాత మీరేం చేస్తారు? కాబట్టి అది లేదు. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం చేస్తే కర్మ దగ్ధం అయిపోతుంది. మరి మీ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరూ ఏం చేయాలి? కర్మను అనుభవించాలా, కర్మ దగ్ధం చేసుకోవాలని. సో కాబట్టి గత జన్మలో ఉంటారా, కర్మ దగ్ధం చేసుకునే స్థితికి వెళ్తారా అనేది మీ ఇష్టం. ఇది ఉంది లేదనే దానికంటే కూడా మీరు చూడాల్సింది మీ క్లారిటీ. ఓకే సార్, రాము గారు చెప్పండి రెండో ప్రశ్న. ఓకేనా? ఈ ప్రశ్న అర్థమైందా? మరి క్లాస్ కొట్టండి. మరి ఈరోజు చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారండి మన ధ్యాన క్లాస్కి. అద్భుతమైనటువంటి జ్ఞానపరమైనటువంటి ప్రశ్నలు కూడా రాశారు, చాలా ప్రశ్నలు ఉన్నాయి. నెక్స్ట్, మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిన ఈ రోజుల్లో మానవత్వానికి అడ్రస్ ఎక్కడ? మనీనే మానవత్వం. మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు? మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోయినప్పుడు మానవత్వం ఎక్కడనే ప్రశ్న లేదు. ఎందుకంటే మీ సంబంధమే మీరు చెప్తున్నారు మనీని. కానీ మీ మానవత్వం దేంట్లో చూసుకోవాలి? దేంట్లో చూసుకోవాలి? మీరేం చెప్తున్నారు? ఒక ప్రశ్న ఏమడిగారు? మనీ సంబంధాలే మానవ సంబంధాలు అయిపోయింది అంటే మీ సంబంధం మనీ సంబంధం అయిపోయింది. ఇంకప్పుడు మీరు మానవత్వాన్ని ఎక్కడ అడగాలి? మనీలోనే అడగండి. అప్పుడు మీ మానవత్వం కనపడుతుంది. ఎలా కనపడుతుందంటే ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీకు డబ్బు కావాలి. ఇప్పుడు మీరు ఏం కనపడుతుంది? మీ తల్లిదండ్రుల దగ్గర ఉన్న డబ్బు కనపడినప్పుడు మా తల్లి దగ్గర ఉన్న డబ్బులు నాకు కావాలి అంటే నాకు జన్మనిచ్చారు తల్లిదండ్రులు కాబట్టి నాకు ఎలాగో ఇస్తారు అది నా హక్కు అనుకోకుండా ఆ మనీ నాది కాదు మా తల్లిదండ్రులది కాబట్టి వాళ్ళు నాకు ఇవ్వాలంటే వాళ్ళని నేను అద్భుతంగా చూడగలగాలి. ఆ అద్భుతంగా చూడడానికి నాకు కావాల్సింది అద్భుతంగా చూడాల్సింది వాళ్ళ యొక్క దగ్గర ఉన్న మనీతో పాటు వాళ్ళలో ఉంటున్న స్థితిని వాళ్ళ శరీరాన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చూడగలిగితే ఆ మనీ నాకే అవుతుంది అని మీరు వచ్చారనుకోండి, మీ మనీ మానవం అయిపోయిందా లేదా? అలాగే భార్యాభర్త రిలేషన్స్లో కూడా నా భార్య నాతో ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఎందుకుంటుంది? నా యొక్క ఆర్థికాన్ని, నా ఉద్యోగాన్ని, నా జీతాన్ని అన్నీ సూచిస్తుంది ఉంటుంది కదా. సో నా భర్త నాతో ఉంటాడండి. యాక్చువల్గా ఎక్కడ చూసినా మీ సంబంధాలని మానవత్వం చూడాలి అంటే మీరు ఏదైతే ఉందో దాని మానవత్వానికి ముడిపెట్టి ఆటోమేటిక్గా అది మానవత్వం అయిపోతుంది. అది మానవత్వం అయిపోతుంది అంతే తప్పించి మానవత్వం అనేది ప్రత్యేకంగా రాదు. మీ దగ్గర ఎక్కడ మానవత్వం ఎక్కడ కనపడుతుంది మానవత్వం అంటే మానవత్వం అనేది సపరేట్ కాదు, మీరు సపరేట్గా చూస్తారు. ఇది సపరేట్గా చూస్తారు మానవత్వాన్ని. అసలు మానవత్వాన్ని అసలు సపరేట్గా చూడండి. మీ లోపల ఉన్నది ఆటోమేటిక్గా దైవత్వం ఉంది, మానవత్వం అన్ని అర్థాలు మీ లోపలే ఉన్నాయి. రాక్షసత్వం కూడా మీలో ఉంది.
మీ లోపల చూస్తున్నప్పుడు మీ లోపల ఒకటి చూడండి, మీ లోపల ఒకటి చూడండి. మనో చిత్త బుద్ధి అహంకారాలు అంటే నీకు కోరిక వచ్చింది, మనం అంటే కోరిక, చిత్తం వచ్చింది అంటే ఎదుటి వాళ్ళకు ఉన్నది కాబట్టి నాకు కూడా కావాలని, అహంకారం వచ్చింది నాకు ఎందుకు అక్కర్లేదు నాకు కూడా కావాలి నేను ఎలాగైనా సాధిస్తానని, బుద్ధి వచ్చింది అంటే నాకు కావాలి కానీ అన్యాయంగా కాకూడదు, అక్రమంగా కాకూడదు, అధర్మంగా కాకూడదు అని భావన వచ్చింది. ఈ నాలుగిట్లో నీకు కావాల్సిన కోరిక చిత్తం వల్ల వచ్చిందా, కోరిక వల్ల వచ్చిందా, అహంకారం వల్ల వచ్చిందా, బుద్ధి వల్ల వచ్చిందో చూడగలిగితే ప్రతిసారి బుద్ధత్వంలోనే వస్తే ఆటోమేటిక్గా మీతో మానవత్వం వస్తుంది. మీకు ఏ కోరిక వచ్చిందో తప్పలేదు. అప్పుడు మీరు మనీ వచ్చింది, ఎస్ నాకు డబ్బు కావాలి, ఇది తప్పు కాదు కదా, డబ్బు కావాలి కూడా తప్పు కావాలంటారు ఎవరన్నా అంటారా? కానీ ఈ డబ్బు నాకు కోరిక వచ్చిందా అంటే డబ్బు కావాలని కోరిక వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దాన్ని సంపాదించకుండా అన్ని మానేస్తారు, పోగు చేసుకుంటే ఎలా చేయగలుగుతారు. డబ్బే కావాలి, నాకు డబ్బు ఎలాగైనా కావాలి. ఎందుకు కావాలంటే మా అక్కకు ఉంది, మా చెల్లికి ఉంది, మా అన్నయ్యకి ఉంది, మా వదిలికి ఉంది, మా చుట్టాలకు ఉంది, వాళ్ళందరికంటే గొప్ప అంటే ఎవరితో? అప్పుడు నువ్వు నీతో లేవు, నువ్వు ఎవరితో ఉన్నావు? వాళ్ళతో ఉన్నావు. కాబట్టి వాళ్ళు ఎంత సంపాదించేసరికి నువ్వు ఇంకొంచెం అక్కడ దాకా వెళ్ళేసరికి వాళ్ళు ఇంకొంచెం అడుగుతారు, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి నువ్వు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటావు, అది చెప్తాం. ఎందుకు లేదు, అందరికి ఉన్నప్పుడు నాకెందుకు ఉండకూడదు, నేను కూడా సంపాదించాలి, ఎలాగైనా సంపాదిస్తాను. అప్పుడు మీరు మోసం చేయాలా, ద్రోహం చేయాలా, అధర్మం ఉండాలా, అన్యాయం ఉండాలా, ద్రోహం చేయాలని భావం వస్తుంది. డబ్బే కావాలన్న అహంకారం వచ్చింది కాబట్టి. అలా కాదు, నాకు డబ్బు కావాలి అవసరం కాబట్టి, కానీ నేను అన్యాయంగా సంపాదించకూడదు, అధర్మంగా సంపాదించకూడదు, అసత్యంగా సంపాదించకూడదు, మోసం చేయకూడదు అనే భావన మీకు వస్తే మీలో బుద్ధి వచ్చింది. ఇప్పుడు కూడా మనీ కావాలి, అప్పుడు మీరు స్వార్థం రాదు. స్వార్థం అందుకనే స్వయిచ్ఛ కావాలి, స్వేచ్ఛ కావాలి, అది మనీ అయినా ఏదైనా. కానీ ఆ స్వేచ్ఛ స్వార్థంగా మారకూడదు, స్వార్థంగా మారకూడదు. స్వయిచ్ఛ ఉండడమే స్వార్థం ఉంటుంది. స్వయిచ్ఛలో ఉండండి, ఆటోమేటిక్గా మీ స్వేచ్ఛలో ఉంటారు. అప్పుడు మీరు స్వార్థంలోకి రాదు. స్వార్థం రావడంలో స్వప్రయోజనం వస్తుంది. స్వప్రయోజనం కూడా ఉంచకండి. స్వకల్యాణం కోసం కాదు, నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు వస్తే ఫస్ట్ గుర్తు, నాకు డబ్బు వస్తే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు బ్రహ్మాండంగా చూసుకుంటాను. నాకు డబ్బు వస్తే నేను జన్మనిచ్చిన పిల్లలకి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నాకు డబ్బు వస్తే నాతో ఉన్నటువంటి నా భర్త, నా భార్య ఎవరైతే ఉన్నారో నా పైన సహజీవనం చేస్తున్న వాళ్ళని అద్భుతంగా చూడగలుగుతాను. నాకు డబ్బు వస్తే నాతో పాటు నా సంఘానికి అద్భుతంగా సర్వీస్ చేయగలుగుతాను. నాకు డబ్బు వస్తే నాతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంపూర్ణంగా కల్పించగలుగుతాను. అన్ని అవకాశాలు కల్పిస్తాయి. నాకు డబ్బు ఉపయోగపడుతున్నా, డబ్బు కావాలి అనుకోండి, నీకు ఆటోమేటిక్గా నీకు స్వార్థం లేదు కాబట్టి డబ్బు వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా నీతో మానవత్వం ఉన్నట్టు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన తల్లిదండ్రులను గొప్పగా చూస్తావు, నువ్వు జన్మించిన పిల్లలకు గొప్పగా చూసుకోగలుగుతావు, నీతో సాధ్యమైన భార్యని భార్యని సాగితే గొప్పగా చూడగలుగుతావు, సంఘాన్ని గొప్పగా చూడగలుగుతావు, సమాజంలో ఉన్నత స్థితిలో ఉంటావు. కాబట్టి స్వకల్యాణంతో ఆలోచించండి, అదే మానవత్వం. ఇక్కడ బుద్ధి అనేది మనీనా మానవత్వం పదాలు. మీ మనీ అనే విషయం పట్ల ఏ విధంగా ఆలోచిస్తామో చూసుకుంటాం. ఓకేనా? వెరీ గుడ్. రాము గారు ఇంకా ఇప్పుడు బిజీ జీవితాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు సంపాదన గురించి ఆలోచిస్తే గానీ గడవని పరిస్థితి. మరి ఈ జ్ఞాన మార్గంలోకి రావాలంటే ఎలా? ఇప్పుడున్న బిజీ జీవితాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు సంపాదన గురించి ఆలోచిస్తే గానీ గడవని పరిస్థితి. మరి ఈ జ్ఞాన మార్గంలోకి రావాలంటే ఎలా? ఇప్పుడున్న బిజీ జీవితంలో పొద్దున్న లేచి మేము దేని గురించి ఆలోచిస్తాం? సంపాదన గురించి ఆలోచిస్తాం. సంపాదన ఏం చేస్తున్నాం? ఇప్పుడు జ్ఞాన మార్గంలో రావాలంటే ఏమక్కర్లా, నేను ఇవాళ సంపాదిస్తున్నాను, నాకు డబ్బు వస్తుంది, ఏం చేస్తున్నాను? ఖర్చు పెడుతున్నాను. ఖర్చు పెట్టిన తర్వాత డబ్బు పోగైంది, పోగైన తర్వాత ఏం చేస్తాను? బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, పెరాలసిస్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటి? నా బిజీ మార్గమే కదా. నేను సంపద చుట్టూ పరిగెడుతూ నేను కోల్పోవాల్సింది కోల్పోయాను, శారీరకంగా కానీ మానసికంగా కానీ. మనసు ప్రశాంతత లేదు, డబ్బు చుట్టూ తిరగటం. ఇప్పుడు కంప్యూటర్ చదువుతున్నట్టు కంప్యూటర్ ఎడ్యుకేషన్ చేసినాం,
పిల్లలందరూ కూడా బిజీలో ఉండి సంతానానికి కూడా జన్మనిచ్చే స్థితిలో లేరు, సంతాన ప్రాప్తి కూడా కలిగే స్థితిలో లేరు, భార్యాభర్తలు కలిసి జీవించే స్థితిలో లేరు. ఎందుకని? అల్టిమేట్గా సంపదను ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? సింపుల్గా అనిపిస్తారు కదా. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, అంటే నేను బిజీ లైఫ్ ఎప్పుడు ఉంటుంది. ఒక ఆయన వెళ్తున్నాడు, ఒక ఆయన పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, 3 అంతస్తుల బిల్డింగ్, 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు. 3 అంతస్తుల బిల్డింగ్ బ్రహ్మాండంగా కట్టుకున్నాడు. ఒక పుడి కూడా వేసేసుకున్నాడు, నల్ల బంగారు చైన్, ఎంత లావు తాడు. 5,000కి 5 ఉంగరాలు పెట్టుకోగలిగాడు. ఈ 5,000కి 5 ఉంగరాలు ఉన్నాయి, అన్ని నగలు ఉన్నాయి, బోర్లంత ఆర్థికం ఉంది. ఒక ఉయ్యాలు కట్టుకొని పైన ఊగుతున్నాడు తడుపులో. మంచి మంచి బిల్డింగ్, ఆకర్షణమైన బిల్డింగ్ కట్టుకున్నాడు. ఆ ఊళ్ళోనే ఒక అన్న వచ్చాడు, వాళ్ళ ఫ్యామిలీని కలిసి ఒక 10 మంది వచ్చి పని చేసుకుంటారు. ఈ పని చేసుకునే రోజుల్లో వర్షం పడకుండా ఉన్న వాతావరణంలో కూడా పని లేక ఆహారం దొరకలేదు. కాబట్టి ఒక బచ్చి పట్టుకొని వేస్ట్ పెట్టుకొని ఏమంటే మేము 10 మంది వచ్చి ఆహారం దొరకమ్మా, భిక్షాలు చేయని ఆహారం పెట్టండి ఎవరు ఉంది అని చెప్పి అడుగుతూ వెళ్తున్నారు. అడుగుతూ వెళ్తున్న క్రమంలో ఈ బిల్డింగ్ దగ్గరికి వచ్చి అరుస్తున్నాడు. పైన అతను ఎవరు అరుస్తున్నాడో కింద చూశాడు యజమాని. కింద అతను అరుస్తున్నాడు, పైన ఉన్న ఆకులు వేసిపోయింది, లోపల 4-5 కూరలు, అప్పటికే 4 ఇల్లు తిరిగి వచ్చాడు, కూరలు, ఒక రైసు, ఆదివారం ఏదో పండుగలు 4 రకాల కూరలు, 4 రకాల వంటలు కనబడింది. ఈయన అప్పుడే పైకి చూశాడు, సౌండ్ వచ్చి, ఆయన ఊగుతున్న ఉయ్యాల సౌండ్ వచ్చి దిగేసరికి ఈయన చూస్తే ఉంగరాలు పెట్టుకున్నాడు, గొలుసు వేసుకున్నాడు, బాగున్నాడు. కింద ఆయన పైన ఆయన చూసి అనుకుంటున్నాడు, అబ్బాయి అంత అదృష్టవంతుడు, బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నాడు, ఉయ్యాల్లో ఊగుతున్నాడు, బంగారం కొలుస్తున్నాడు, నెల అన్నీ బాగున్నాయి, అతనికి అదృష్టవంతుడు, అంత గొప్ప అదృష్టవంతుడు లేదనుకుంటున్నాడు. కింద అనుకుంటున్నాడు, పైన చూసి పైన అనుకున్నాడు, వాడు ఎంత అదృస్తున్నాడు, వచ్చిన తినాల్సిన అన్ని పదార్థాలు ఉన్నాయి, వాడు చక్కగా తినగలుగుతున్నాడు. నేను తినాలంటే షుగర్ ఉంది, తినాలంటే బీపీ ఉంది, తినాలంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది, నేను తినలేకపోతున్నా, ఎంత ఉన్నా ఏంటి అని చెప్పి వీడనుకుంటున్నాను. జ్ఞానం రావాలంటే మీరు చేసే పని పట్ల ఎవరు ధ్యానం చేయగలరు? ఫస్ట్ గుర్తుంచుకోండి, మీరు చేసే పనిని ఒక క్షణం ఆలోచించగలుగుతారు. ప్రతిరోజు పడుకునే ముందు మీకు జ్ఞానం వస్తే అదే ధ్యానం చేయడం వస్తుంది, మీరే కొత్తగా చేయగలరు. అందుకనే మనిషి రోడ్డు బయటకు వచ్చినప్పుడు, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు వెహికల్స్ నడుస్తున్నాయి, గాలి దుమారం వెళ్తుంది, ఏదో నడుస్తుంది, మురికి అంటుతుంది, ఇంటికి వెళ్ళి స్నానం చేస్తాం, లేదా చేతులు గోపులు ఉన్నాయి, చేతులు కొట్టుకున్నాం, కాళ్ళు గోపులు ఉన్నాయి, కాళ్ళు కొట్టుకున్నాం, మొహం ఓపులు ఉంది, మొహం కొట్టుకున్నాం. అంటే ఏదైతే మురికి మనకు అంటిందో అది ఎప్పటికప్పుడు కడుక్కుంటున్నాం, మర్చిపోకుండా. ప్రతిరోజు ప్రతి క్షణం బయటకు వచ్చామంటే కడుక్కుంటున్నాం. మరి బయటకు వచ్చినప్పుడు కళ్ళు చూస్తున్నాయి, చెవులు వెళ్ళినాయి, ముక్కు వాసన చూస్తుంది, నోరు మాట్లాడుతుంది, శరీరం స్పర్శ వెళ్తుంది. వీటి ద్వారా అంటిన మురిగిని కడుక్కోవట్లేదు. శరీరాన్ని కట్టిన మురిగిని కలుపుకుంటే స్నానం, ఇంద్రియాల ద్వారా మనసు కట్టిన మురిగిని కలుపుకుంటే ధ్యానం. సో రోజు మనసు కట్టిన మురిగిని కలుపుకుంటా ప్రయత్నించగలండి, మీరే ధ్యానం అవుతారు. మీరు ఎంత సంపాదించినా, ఏది సంపాదించినా ఎప్పుడు ఉన్నతంగా జీవించగలుగుతారు. మీ ఎంత బిజీ లైఫ్ అయినా మొహం కడుక్కోవడం మాట్లేదు, చేతులు కడుక్కోవడం మాట్లేదు, కాళ్ళు కడుక్కోవడం మాట్లేదు కదా. కొంచెంసేపు చేతులు కడుక్కోవాలి, కడుక్కుంటున్నాం కదా. అలాగే బయటకు వచ్చాం, ఏదో దృశ్యం చూసాం, ఆ దృశ్యం మా కళ్ళలో పడింది, అది మన మనసులోకి వెళ్ళిపోయింది. ఏదో విన్నాం, వినపడింది, లోపలికి వెళ్ళిపోయింది, మనసులోకి వెళ్ళిపోయింది. ఏదో మాట్లాడాడు, లేకపోతే ఏదో మాట్లాడాం, లోపలికి వెళ్ళిపోయింది. ఏదో రుచి చూసాం, లోపలికి వెళ్ళిపోయింది. ఏదో వాసన చూసాం, లోపలికి వెళ్ళిపోయింది. ఏదో స్పర్శించాం, లోపలికి వెళ్ళిపోయింది. ఏ లోపలికి వెళ్ళిన మురికే పోనలేదు. అందుకే ధ్యానం. కాబట్టి బయటకు వస్తే మొహాలు, చేతులు, కాళ్ళు ఎలా కలుపుకుంటున్నారో బయటకు వస్తే కళ్ళు కూడా మూసుకోండి. ఆ కళ్ళు మూసుకోవడమే ధ్యానం. అంటే ఎంత బిజీ అయిపోయినా ఇది అలవాటు చేసుకోండి, ఓకేనా. దీనికి బిజీ లైఫ్కి సంబంధం లేదు. సరే, అక్కడి నుంచి అందరూ పిలుస్తున్నారు, మీకోసం ఆహారం ఏర్పాటు చేయబడింది కాబట్టి. ఇంకా ప్రశ్నలా ఇంకోటి ఉందా? ఓకే, వెరీ గుడ్. పిల్లలు మంచి మార్గంలో ఎదగాలంటే వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి? అసలు ఎవరిని తీర్చిదిద్దొద్దు. మీరు మంచి మార్గం అంటే వాళ్ళు మంచి మార్గంలోకి వెళ్తారు. మీరు మంచి మార్గం అంటే వాళ్ళు మంచి మార్గంలోకి వెళ్తారు. మీరు పిల్లల్ని తీర్చిదిద్దాలంటే మీరు ఎల్కేజీలో పడేసినంత మాత్రాన వాళ్ళు మారదు. మీరు ఎల్కేజీలో పడేసి
కాదు, మీరు ఎల్కేజీలో పడేసి వాళ్ళకి డైపర్లు వాడి వాడికి ఏంటో తెలియనప్పుడు వాళ్ళకి డైపర్స్ ఎల్కేజీలో అలవాటు చేశారు. 5th స్టాండర్డ్ వరకు మీరేంటో తెలియదు. 7th స్టాండర్డ్ మీరు తీసుకెళ్ళి వాడు ఐఐటి చదవాలని 7th నుంచే తీసుకెళ్ళి హాస్టల్లో పడేశారు. మీరు ఎప్పుడూ లేరు. 10th క్లాస్ వచ్చిన దగ్గర నుంచి ఇంటర్మీడియట్ మళ్ళీ వేరే కాలేజీలో జాయిన్ చేశారు. మీరు ఎవరో తెలియదు. ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ చదివాడు, దాంట్లో డాక్టర్ ఐఏఎస్ చదివాడు. మీరు ఎవరో తెలియదు. చివరికి వృద్ధాశ్రమంలో మీరు ఎవరో తెలియదు. అందుకని పెద్ద వృద్ధాశ్రమంలో చేస్తారు. మీరు ఎల్కేజీలో వాడు డైపర్స్ వాడితే మీరు ఏ విధంగా వాడిని పంపించారో వృద్ధాశ్రమంలో మీరు డైపర్ వాడుతూ మేము వృద్ధాశ్రమంలో ఇస్తారు. ఇంతే తేడా. కాబట్టి మీరు మారండి, పిల్లల్ని ఏం మార్చక్కర్లేదు. పిల్లలు దేవుళ్ళు ఒకటే. దేవుణ్ణి దయ్యాలుగా మీరే చేస్తున్నారు. అర్థమైందా? వాడికి ఏ ఈర్ష్య ద్వేషాలు లేవు. ఫస్ట్ ఇది గుర్తుంచుకోండి. వాడు మరమ్మతాలు ఆడుకోగలుగుతాడు. వాడి స్నేహితుడు గుడి కూడా గొప్ప కూడా ఆ కులం కూడా ఈ కులం కూడా ఆ మతం కూడా ఈ మతం కూడా ఏమీ లేవు. వాళ్ళందరూ వాడి మామూలు కాదురా, మన క్యాస్ట్ కాదురా, మన మామయ్య కాదురా, మన మామయ్య అని, మన బాబాయ్య అని వాడిని అన్ని లేనిపోని అన్ని ఎక్కించేది తల్లి, ప్రథమ గురువు తల్లి. కానీ తల్లులు మారండి, పిల్లలు మారుతారు. అందుకనే ప్రతిసారి ఏం చెప్తారంటే సృష్టికి మూలం శక్తి స్వరూపునే తన తయారు చాలు. తన జన్మనిచ్చిన వాళ్ళందరూ కూడా అద్భుతంగా తయారు. దేవతలకు జన్మించిన తల్లులు ఎంతో కష్టపడి 9 నెలలు ప్రెగ్నెన్సీ తెచ్చుకో, ఆ ప్రెగ్నెన్సీలో తినకూడదు, తనకి నచ్చని ఆహారం కూడా తిని తను దాన్ని మోసేటప్పుడు అనేక అసౌకర్యాలకు గురయ్యి, కానీ ఆ బిడ్డకి జన్మనిస్తాకి తనను కూడా ప్రాణాన్ని కూడా ప్రాణంలో పెట్టి, కానీ బిడ్డకి జన్మనిచ్చిన దగ్గర నుంచి వాడిలో నిరంతరము సృష్టిస్తున్నది మనల్ని దైవాలుగా తయారు చేయకుండా వాళ్ళని వేరే విధంగా తయారు చేస్తున్న తల్లులు మాత్రమే. కాబట్టి ప్రథమ గురువు తల్లినే ఎక్కువ ధ్యానం చేస్తే మంచిది. ఓకేనా? కాబట్టి పిల్లలు ఎవరిని మార్చకండి. పిల్లలు ఎవరు బ్రహ్మాండంగా ఉన్నాడు, వాళ్ళని మార్చాల్సిన ఆలోచన మీకు రాలేదండి. మీరే వాళ్ళని పాడు చేస్తారు. ఒప్పుకున్నప్పుడు కొంచెం కోపంగా ఉంది గట్టిగా. అందుకని అదే సినిమాలో చూపించాడు. తోటకూర కాళ్ళ దగ్గర చెప్పుకుంటే ఎక్కడ చెప్పక్కర్లేదు కదా. అంటే కాబట్టి పిల్లలకి మీరు జన్మనిచ్చారంటే మీ జన్మనిస్తాకి వాడికి జన్మనిస్తాకి మీరు ఎన్నో సహనాలు, ఎన్నో ఓర్పులు, ఎన్నో భరించిన మీరు